శిష్యులు అక్కడికి వెళ్ళి యేసుప్రభు చెప్పినట్టుగానే అక్కడ ఉన్న గాడిద పిల్లను తీసుకుని వస్తారు. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంటే ఇది ప్రభువుకు కావాలి అని మీరు చెప్పండి అని యేసుప్రభు కమాండ్ ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. దాని ప్రకారం వాళ్ళు శిష్యులు అక్కడికి వెళ్ళి ఆ గాడిద పిల్లను తీసుకుని వచ్చారు, విడిపించారు. తర్వాత అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు ఆ గాడిద మీద వేశారు. తర్వాత అక్కడ కొన్ని ఖర్జూర చెట్లు ఉన్నాయి, ఖర్జూర మట్టలు ఉంటాయి కదా, సో అవి కూడా కింద పరిచినప్పుడు దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చినాడు, స్తుతి నొందును గాక అని ఆర్భాటంతో ఆయన్ను వెల్కమ్ చేస్తారన్నమాట. దే వెల్కమ్ హిమ్ విక్టోరియస్లీ ఇన్ టు ద సిటీ ఆఫ్ జెరూసలేం. ఎరుషలేము దేశంలోనికి, ఎరుషలేము సిటీలోనికి, పట్టణంలోనికి జయ ఆర్భాటంతో దేవుని స్తుతిస్తూ హోసన్నా హోసన్నా అని పాడుతూ దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుని ఆ పట్టణంలోనికి ఆహ్వానం పలికినట్టు మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఏం చేశాడంటే, అక్కడ చర్చ్లో సినగాగ్ అంటారు, అక్కడ ఇంగ్లీష్లో సినగాగ్ అంటారు, మందిరం ఉంటుంది, సమాజ మందిరంలో అక్కడ బిజినెస్ చేసేవారు కనిపించారన్నమాట. ఆ మందిరంలో కొన్ని అమ్ముకునే వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళందరినీ కోపపడి, ఇది నా ప్రార్థనా మందిరం అనబడుతుంది, మీరు దీన్ని అపవిత్రపరచకండి, ఇక్కడ బిజినెస్ చేయకండి అని వాళ్ళందరినీ పారదోలినట్టు మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత యేసుప్రభు ఏం చేశాడంటే, అక్కడకు ఆయన దగ్గరకు కొంతమంది వ్యాధిగ్రస్తులు వచ్చారు, కుంటివారు వచ్చారు, గుడ్డివారు వచ్చారని రాయబడింది. ఆ వాళ్ళకి స్వస్థత ఆయన చేకూర్చాడు అని రాయబడింది. దాని తర్వాత ఇక్కడ ఈ యొక్క సువార్తలో రాయబడలేదు, కానీ లూకా సువార్తలో అక్కడ కొంచెం ఆయన మెసేజ్ చెప్పినట్టు, ఒక బోధ చేసినట్టు రాయబడింది. దాని తర్వాత ఏమైందంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణాన్ని విడిచి దగ్గరలోనే ఒక గ్రామం ఉందని చెప్పాను కదా, బేతనీ అని చెప్పాను కదా, అక్కడికి తిరిగి వెళ్ళిపోయారన్నమాట. ఇది ఈ పస్కా, ఈ మట్టల ఆదివారం దినాన జరిగిన మొత్తం సందర్భం అన్నమాట. ఆ రోజు ఏం జరిగింది అనేది క్లుప్తంగా మీకు వినిపించాను. సో ఇది ఈ ఆదివారం కానీ ఈ దినం కానీ ఎందుకు ప్రత్యేకమైనది? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పామ్ సండే? ఎందుకు ఈ ఆదివారం శ్రేష్టమైనది? యేసుక్రీస్తు ప్రభు జీవితం మీరు చూసినట్లయితే ఆయన బెత్లెహేంలో పుట్టాడు. బెత్లెహేంలో పుట్టిన తర్వాత ఆయన నజరేతులో ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన 12 సంవత్సరాలప్పుడు యెరూషలేములోనికి వచ్చి అక్కడున్న పండితులతో ఆయన వాదించినట్లు, తర్కించినట్లు మనకు కనిపిస్తుంది. యూదులు పండుగలు ఆచరిస్తారు, పస్కా పండుగ ఆచరిస్తారు, తర్వాత పురీము పండుగ ఆచరిస్తారు, తర్వాత ఈ ఇంకో పండుగ ఉంటుంది, ఆ పండుగ కూడా ఆచరిస్తారు. ఈ పండుగలన్నీ యెరూషలేములో జరుగుతాయి అన్నమాట. యెరూషలేములో జరిగినప్పుడు తప్పనిసరిగా యూదులందరూ యెరూషలేములోనికి రావాలి. దాన్ని బట్టి మనకి ఏమని అర్థమవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు ఇది యెరూషలేములోనికి రావడం మొట్టమొదటిసారి కాదు, చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించాడు. కానీ ప్రతిసారి జరిగినట్టే ఈసారి జరగలేదు. ఈసారి ఒక ప్రత్యేకంగా ఆయన ఈ యొక్క యెరూషలేములోనికి ప్రవేశించినట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ దినము చాలా ప్రత్యేకమైనది అన్నదానికి ఇది మొట్టమొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, మీరు బైబిల్ గ్రంథం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో వాక్యం ఇలా ఏ విధంగా క్రోడీకరించబడింది అని మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది 40 సంవత్సరాల్లో దాదాపు 400 సంవత్సరాలు అనుకుంటా 16 మంది ప్రవక్తలు రచించింది ఈ పరిశుద్ధమైన గ్రంథం. ఇది దైవావేశం ద్వారా రాయబడింది అని మనకు తెలుసు కదా. దైవావేశం అంటే ఆత్మ ప్రేరేపణ ద్వారా వాళ్ళు లిఖించారన్నమాట డిఫరెంట్ టైమ్స్లో. కొంతమంది ఏమో BC 1600, కొంతమంది ఏమో BC క్రీస్తు పూర్వం 2000, కొంతమంది ఏమో క్రీస్తు పూర్వం 500, ఇలా డిఫరెంట్ టైంలో ఒకరికొకరికి సంబంధం లేదు. అటువంటి సందర్భాల్లో దాదాపు 1600 సంవత్సరాలు అనుకుంటా చాలామంది ప్రవక్తలు ఇది రాశారు. సో ఇది దైవావేశం ద్వారా ప్రేరేపింపబడిన ఈ సందర్భంలో యోహాను సువార్తలో ఆయన గురించి ఒక మాట రాయబడింది ఏంటంటే, యేసు ప్రభు తన జీవితంలో చేసిన పరిచర్లో ఆయన చేసిన కార్యాలు కానీ, ఆయన చేసిన పనులు కానీ అన్నీ రాస్తే పుస్తకాలు సరిపోవు అని రాయబడింది. సో ఇన్ని సందర్భాలలో ఆయన కొన్ని సెలెక్టివ్ సందర్భాలు మాత్రమే, సెలెక్టివ్గా కొన్ని చాలా ప్రత్యేకమైన వాటిని మాత్రమే బైబిల్ గ్రంథంలో ఆయన ఉంచడం అనేది జరిగిందన్నమాట. సో ఈ 4 గాస్పల్స్లో 4 గాస్పల్స్లో మనకి యేసుక్రీస్తు ప్రభు జీవితంలో చేసిన పరిచర్య చేసిన ఆ సందర్భాలు రాయబడ్డాయి కదా. ఈ 4 గాస్పల్స్లో, ఈ 4 సువార్తల్లో కొన్ని విషయాలు మాత్రమే ఈ 4 పుస్తకాల్లో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఉదాహరణకు యేసు ప్రభు పుట్టుక మీకు 4 గాస్పల్స్లో కనిపించదు, ఓన్లీ మీకు మత్తయిలో, లూకాలో మాత్రమే కనిపిస్తుంది. యేసు ప్రభు యొక్క మరణము 4 సువార్తల్లో మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము 4 సువార్తల్లో కనిపిస్తుంది.
యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు చేసిన సందర్భము 4 పుస్తకాల్లో కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మరియా అని ఒక స్త్రీ వచ్చి అక్కడ జటామాంసి అత్తరు విరగ్గొట్టి ఆయన్ను స్తుతించిన సందర్భం 4 సువార్తల్లో కనిపిస్తుంది. అంటే ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు, చాలా ప్రాముఖ్యమైన సందర్భాలు. అటువంటి ఒక సందర్భం ఏంటంటే ఈ మట్టల ఆదివారం గురించిన సందర్భం. ద పామ్ సండే ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ఆల్ ది 4 గాస్పల్స్. దీని గురించిన ప్రస్తావన మనకు 4 సువార్తల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది ఎందుకు ప్రత్యేకమైనది? ఒక 4 విషయాలు నేను చెప్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఏదైనా కార్యాలు చేసినప్పుడు, ఒక గుడ్డివారికి ఆయన కళ్ళు ఇచ్చినప్పుడు, లేకపోతే కుంటివారిని బాగు చేసినప్పుడు, కుష్టు రోగులను బాగు చేసినప్పుడు ఏం చేస్తాడంటే జనరల్గా మీరు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోండి అని ఆయన తప్పించుకున్నట్లు, లేకపోతే ఆయన దాక్కున్నట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆయన ఎక్కువ లైమ్ లైట్లోకి రాకుండా, ముందుకు రాకుండా, వెనకాల ఆయన ప్రజలను బాగు చేసి అద్భుతాలు చేసి ఆయన వెనక ఉండి ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట. ఆయన ఎప్పుడూ లైమ్ లైట్లోకి రాలేదు. కానీ ఈ పస్కా దినాన్న దేవుడు లైమ్ లైట్లోకి వచ్చినట్లు, దేవుడు ఎగ్జాల్ట్ అయినట్లు, యేసుక్రీస్తు ప్రభు హెచ్చింపబడిన సందర్భం అన్నమాట. మొట్టమొదటి సందర్భం. ఆ హెచ్చింపుని యేసుక్రీస్తు ప్రభు కూడా స్వీకరించాడనమాట. ఈ హెచ్చింపు అనేది ప్రజల ద్వారా వచ్చింది. ఈ హెచ్చింపు అనేది చిన్నపిల్లల ద్వారా వచ్చింది. ఈ హెచ్చింపు అనేది తండ్రి అయిన దేవుడు కూడా దీన్ని ఆమోదించాడు. అందుకే ఈ దినం ప్రత్యేకమైనది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో ఒక 2 వచనాల్లో మనకు రాయబడింది ఏంటంటే, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చివాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేశారు. ఇంత గ్రేట్ ఇన్విటేషన్, ఇంత గ్రేట్ ఎగ్జాల్టేషన్ యేసుక్రీస్తు ప్రభు లైఫ్లో, జీవితంలో ఎప్పుడూ జరగలేదు. అందుకే ఈ దినం చాలా ప్రత్యేకమైనది. ఇది మొదటి కారణం. ఈ దినం ఎందుకు ప్రత్యేకమైనదంటే యేసుక్రీస్తు ప్రభు, జీసస్ క్రైస్ట్ వాజ్ ఎగ్జాల్టెడ్ ఆన్ దిస్ డే బై ద పీపుల్ అండ్ హీ యాక్సెప్టెడ్ దట్ ఎగ్జాల్టేషన్. యేసుక్రీస్తు ప్రభు ఆ హెచ్చింపుని స్వీకరించారు. వేరే సందర్భాల్లో ఆయన దాక్కుని వెనకాల నుండి వెళ్ళిపోయేవాడు. కొన్నిసార్లు ఆయన రాజుగా చేయాలని శిష్యులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ప్రయత్నం చేసినప్పుడు ఆయన వెళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తుంది, దాక్కుని పారిపోయినట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఆయన దాన్ని స్వీకరించాడు. వాళ్ళు ఆయన్ని స్తుతిస్తుంటే, హెచ్చిస్తుంటే, ఆయన్ని రాజుగా స్వీకరిస్తుంటే దాన్ని ఆయన ఆస్వాదించాడు, అంగీకరించాడు. హీ వాజ్ ఎగ్జాల్టెడ్ ఆన్ దిస్ డే టు ది హైయెస్ట్ బై ద పీపుల్, బై గాడ్. దేవుని ద్వారా, ప్రజల ద్వారా, పిల్లల ద్వారా ఆయన దావీదు కుమారునికి జయము, దేవుని పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక అనేది ఇక్కడ రాయబడింది అన్నమాట. ఇది మొదటి సందర్భం. రెండో సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రాజు. ఆయన జీవితంలో ఒక వింతైన విడ్డూరమైన సందర్భం ఏంటంటే, మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం మీరు చూసినట్లయితే ఒకసారి చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపు వచ్చితమని చెప్పండి. ఇక్కడ మొట్టమొదటి లైన్లో మొట్టమొదటి సెంటెన్స్ ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. ఇది చాలా సర్ప్రైజింగ్ స్టేట్మెంట్. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి ఎవరు? ఆయన చేసే వృత్తి ఏంటి? వడ్రంగి. హీఈస్ ఎ కార్పెంటర్. ఆయన రాజు కాదు, వాళ్ళ తండ్రి రాజు కాదు, కార్పెంటర్. చాలా సాదాసీదమైన ఉద్యోగం చేసేవాడు. ఒకవేళ రాజుగా ఉన్నాడు అనుకోండి, రాజుకి పుట్టిన వాళ్ళని ఏమనాలి? రాజకుమారుడు అనాలి. వీళ్ళ తండ్రి ఏమో కార్పెంటర్, ఈయన రాజు కాదు, కార్పెంటర్ కాదు. ఒకవేళ రాజు అయినా సరే ఆయన రాజకుమారుడు అని పిలవాలి. కానీ ఈయన పుట్టడమే రాజుగా పుట్టాడనమాట. యూదుల రాజుగా పుట్టినవాడు. చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఆయన రాజు అయిపోయాడు అనమాట. యూదుల రాజుగా పుట్టాడు. ఇది చాలా విశేషం. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. తండ్రికి రాజరికం లేదు, లేకపోతే ఆ వంశం లేదు, ఆ వృత్తి లేదు, ఏం లేదు. అయినా సరే ఈయన్ని రాజుగా పుట్టాడు. ఈయన పుట్టడమే రాజుల్ని హడలెత్తించాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని హేరోదు భయపడినట్టు, కక్కలావికలం అయిపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఈయన ఎంట్రీతోనే రాజులు కదిలాయి, రాజ్యాలు కదిలాయి. ఈయన పుట్టడం ద్వారా నక్షత్రాలు కదిలాయి. ఈయన పుట్టడం ద్వారా అపవిత్రాత్మ శక్తులు, దురాత్మ శక్తులు కదిలినట్లు మనకు కనిపిస్తుంది. యూదుల రాజుగా పుట్టాడైనా, రాజుగా బతికాడాయన, రాజుగా చనిపోయాడు. ఆయన శిలువ పైన చనిపోయినప్పుడు ఆయనకి పైన ఏమని రాస్తారు? యూదుల రాజు అని రాస్తాడు. పుట్టడం రాజుగా పుట్టాడు, జీవించడం రాజుగా జీవించాడు, తర్వాత చనిపోవడం రాజుగా చనిపోయాడు. ఈ యొక్క రాజుకి
పట్టాభిషేకం, అనాయింట్మెంట్, అభిషేకం ఎప్పుడు జరిగిందంటే ఈ దినాన జరిగింది. ఇది రెండవ కారణం, ఈ దినం ఎందుకు ప్రత్యేకమైంది అనే దానికి ఇది కారణం అన్నమాట. మొట్టమొదటి కారణం ఏంటంటే ఈయన ఎగ్జాల్టెడ్, ఆయన హెచ్చింపబడ్డాడు ఈ దినాన్న. ఇంతగా ఆయన జీవితంలో ఎప్పుడు ప్రజల చేత కానీ లేకపోతే దేవుని అనుమతితో ఆయన హెచ్చింపబడలేదు. రెండవదిగా ఏంటంటే ఆయన రాజుగా, హీ వాజ్ అనాయింటెడ్ యాజ్ అ కింగ్, హీ వాజ్ యాక్సెప్టెడ్ యాజ్ అ కింగ్, హీ వాజ్ యాక్సెప్టెడ్ యాజ్ మెస్సయ. ఆయన మెస్సయగా, రాజుగా ఆయన పట్టాభిషేకం పొందాడు అని చెప్తా ఉంటారన్నమాట. ఇది ఈ దినానికి ఉన్న చాలా స్పెషల్ ఇంపార్టెన్స్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డే. ఈ దినానికి ఉన్న ప్రాముఖ్యత ఇది. మూడవదిగా ఏంటంటే ఈ దినం ఉంది కదా, ఈ దినం ఎప్పుడు సండే తర్వాత నెక్స్ట్ సండే వరకు ఆయన ఇదే లాస్ట్ వీక్ అన్నమాట. ఆయన జీవితంలో జీవించిన చివరి 7 రోజులు ఇది. దీన్ని హోలీ వీక్ అంటారు, హోలీ వీక్ అని పిలుస్తారన్నమాట. నెక్స్ట్ మండే ఉంది కదా, రేపు దినం ఉంది కదా, దాన్ని హోలీ మండే అని పిలుస్తారు. ఆ తర్వాత హోలీ ట్యూస్డే అని పిలుస్తారు. ఆ తర్వాత హోలీ వెనస్డే అని పిలుస్తారు. ఆ తర్వాత హోలీ థర్స్డే అని పిలుస్తారు. తర్వాత హోలీ ఫ్రైడే, తర్వాత హోలీ సండే. ఇది హోలీ వీక్ మాట. యేసుక్రీస్తు ప్రభువు అస్సలు ఈ లోకంలోనికి ఎందుకు పుట్టాడు? కారణం ఏంటి? దేనికోసం పుట్టాడు? యేసు అంటే ఏంటి? మొదటి అధ్యాయం 21వ వచనం మనకు తెలుసు కదా, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనంలో తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక, ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు కదా. సో ఈ యేసు అని పేరు పెట్టిన ఆ పేరుకు, ఆయన పేరుకు సార్థకత ఈ వీక్లో జరిగిందన్నమాట. ఇక్కడి నుంచే ప్రారంభమైందన్నమాట. అందుకే దీన్ని విజయోత్సవమైన ప్రవేశం అని ఇందాక చెప్పారు కదా, విజయోత్సవంతో చేసిన ప్రవేశం అని చెప్తారన్నమాట. ఆ హోలీ వీక్ అని పిలుస్తారు. చివరి 7 రోజులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ దినం తర్వాత ఆయన ప్రధాన యాజకులతో, తర్వాత శాస్త్రులతో, పరిసరులతో ఆయన వాదించినట్లు మనకు కనిపిస్తుంది. ఈ లాస్ట్ చివరి దినాల్లో ఆయన గెత్సమైన తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసినట్లు మనకు కనిపిస్తుంది. ఈ చివరి 7 రోజుల్లో ఆయన శిష్యులతో కలిసి చివరి భోజనం చేసినట్లు కనిపిస్తుంది. ఈ చివరి 7 రోజుల్లో ఆయన సిలువకు వేయబడడం, ఆయన అప్పగింపబడడం అనేది కనిపిస్తుంది. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ దినం తర్వాత నుంచి జరిగాయన్నమాట. అందుకే ఈ దినం ప్రత్యేకమైనది. 3 కారణాలు చెప్పా. వై దిస్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పామ్ సండే అంటే, మొట్టమొదటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ తన జీవితంలో అత్యధికంగా హెచ్చింపబడిన రోజు. దావీదు కుమారుడు అని ప్రజలు పిలిచారు. దేవుని పేరిట వచ్చిన వాడు స్తుతింపబడుగాక అని ప్రజలు ఆయన హెచ్చించారు. ఖర్జూర మట్టలతో ఆయనకి జయోత్సవం పలికారు. దే హెయిల్డ్ హిజ్ నేమ్ ఆన్ దిస్ డే. రెండో కారణం ఏంటంటే ఈ దినం ఎందుకు ప్రత్యేకమైందంటే రాజుగా ఆయన అభిషేకింపబడ్డాడు అని చెప్తారు. ఈ అభిషేకం ఎవరు చేశారు అని చూసినట్లయితే కొంతమంది దీనికి ఏం చెప్తారంటే 2 గాడిదలు వచ్చాయి కదా, ఆయన చిన్న గాడిద మీద, పిల్ల గాడిద మీద కూర్చున్నాడంట. ఈ తల్లి గాడిద మీద తండ్రి అనే దేవుడు ఆసీనుడు అయ్యాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాగా తండ్రి అనే దేవుడు ఈయనకి అభిషేకం చేశాడు, రాజుగా పట్టాభిషేకం ఆయన పొందాడు ఈ దినాన్న అని చెప్తూ ఉంటారు. రెండో కారణం. మూడో కారణం ఏంటంటే హోలీ వీక్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ 7 days అనేవి ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఈ దినం చాలా శ్రేష్టమైన దినం, చాలా ప్రాముఖ్యమైన దినం. కాబట్టి ఫస్ట్ పార్టికన్స్ ఆఫ్ పామ్ సండే ప్రాముఖ్యత ఇది మాట. ఈ కారణాల వల్ల ఈ దినం చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా మనం చూద్దాం, ఈ సందర్భంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కట్టబడిన గాడిద ఉంది కదా, ఆ గాడిద పిల్లను అని ఒక సువార్తలో ఓన్లీ గాడిదను మాత్రమే ఆయన తీసుకురమ్మన్నాడు అని ఒక సువార్తలో ఇలా మెన్షన్ చేశారు. గాడిద పిల్లను ఆయన విడిపించిన తర్వాత ఆ గాడిద మీద ఆయన రాజుగా వచ్చాడు అనేది రాయబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో ఈ విషయం రాయబడింది. పేజ్ నెంబర్ 21, క్రొత్త నిబంధన. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోని కుమారితో చెప్పుడు అన్నది. మీరు ఈ వచనం చదివినప్పుడు మీకు ఏమైనా కొంచెం వింతగా విడ్డూరంగా అనిపిస్తుందా? రాజు అంట సాత్వికుడయ్యాడు. సాత్వికుడైన తర్వాత గాడిదను, భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి వచ్చాడు. ఎప్పుడైనా మీరు రాజులు కానీ మినిస్టర్లు కానీ ఎప్పుడైనా రావడం చూసారా? చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఎప్పుడైనా కాకినాడ వచ్చారు అనుకోండి, ఆయన ఎలా వస్తాడు?
పెద్ద కాన్వాయ్ ఉంటుంది, ముందు 10 కార్లు, వెనకాల 10 కార్లు, మధ్యలో ఫోన్లు కూడా పనిచేయవు, జామర్ ఉంటుంది, హడావడి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపేస్తారు. ఆపేసి మంచి కాస్ట్లీ కార్లో, బాంబ్ ప్రూఫ్ కార్లో, బాంబు షూట్ చేసినా సరే లోపలికి వెళ్ళవు, అటువంటి కారులో వస్తాడు రాజు. కింగ్ ఎలా రావాలి? కింగ్ అంటే మంచి అట్టహాసంగా ఆర్భాటంతో రావాలి. ఇది ఇప్పటి కాలంలో. పాత కాలంలో అయితే రాజు అయితే ఎలా వస్తాడు? గుర్రం ఎక్కి, రథం ఎక్కి, ముందు సైన్యము, సైన్యాధిపతి, ముందు 10 రథాలు, 20 రథాలు, లేకపోతే 30 రథాలు, వెనకాల 20 రథాలు, 30 రథాలు పెట్టుకుని అట్టహాసంగా రాజు చిరంజీవి. కానీ ఒకళ్ళేమో ఫ్యాన్ ఊదేవాళ్ళు, ఈ ఫ్యాన్స్ ఉంటాయి కదా మీకు పాతకాలం క్రిస్టియన్ మూవీస్లో కనిపిస్తాయి, అట్లా ఊదేవాళ్ళు. తర్వాత ఆయన టీవీగా కూర్చోవడం, ఇట్లా ఉంటుంది. ఇంత ఆర్భాటం, ఇంత అట్టహాసం కనిపించాలి రాజుగా రావాలంటే. కానీ ఈ రాజు చూడండి చాలా వింతగా ఉంది. ఈయన సాత్వికుడు అయ్యాడు. ఈ రాజు సాత్వికంగా వస్తున్నాడు, తర్వాత గాడిద మీద ఎక్కువస్తున్నాడు అంట. అది చాలా వింత విషయం. యాక్చువల్గా గుర్రం మీద ఎక్కువచ్చాడు అనుకోండి, అప్పుడు కొంచెం మంచి స్టేటస్, మంచి ఆనర్, ఘనత, లేకపోతే ఒక చూడగానే అమ్మో రాజు వస్తున్నాడు అని భయం కలుగుతుంది. కానీ ఈయన మాత్రం గాడిద ఎక్కి వచ్చాడు అని. ఎందుకు గాడిద మీద ఎక్కి వచ్చాడు ఈ రాజు? ఒక 3 కారణాలు మనం చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా చాప్టర్ 9 వర్స్ 9, పేజ్ నెంబర్ 781, పాత నిబంధన. సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చి. ఇది ఎప్పుడు రాయబడింది? ఎప్పుడో యేసుక్రీస్తు పుట్టడం కంటే ముందు, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల ముందు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ రాజు దీనుడై గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు అని ప్రవచనం రాయబడింది అన్నమాట, వాగ్దానం చేయబడింది అన్నమాట. ఈ రాజు గాడిద మీద వస్తాడు, గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడు అని few hundreds years బ్యాక్ ఎప్పుడో రాయబడింది. ఆ ప్రవచన నెరవేర్పు కోసం, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చాడనమాట. వాగ్దానాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క లేఖనాలను నెరవేర్చడానికి. యేసు ప్రభు జీవితంలో ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది అని ఎప్పుడో ప్రవచనంలో చెప్పబడింది, యెషయాలో చెప్పబడింది. ఆ విధంగా ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ప్రవచనానికి నెరవేర్పు అనేది మనకు కనిపిస్తుంది. ఆయన సిలువ వేయబడతాడు అని పాత నిబంధన గ్రంథంలో రాయబడింది ప్రవచనం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు నిజంగా సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క గడ్డం పెరికి వేయబడుతుంది అని రాయబడింది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో దానికి నెరవేర్పు మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎముకలలో ఒక్క ఎముక కూడా ఎరగదు అని రాయబడింది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో దానికి నెరవేర్పు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణాన్ని గురించి ఆయన మెస్సియా అంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు యేసు ప్రభుని స్వీకరించారు, ఆయన్ని తృణీకరిస్తారని పాత నిబంధనలో రాయబడింది. ఇప్పటి వరకు ఇశ్రాయేల్లో యేసుక్రీస్తు ప్రభుని మెస్సియాగా అంగీకరించారు. యేసుక్రీస్తు ప్రభు గురించిన ఈ ప్రవచనం నెరవేర్పు కోసం యేసుక్రీస్తు ప్రభు గాడిదను ఎక్కి వచ్చాడు. ఇది మొదటి కారణం. యేసుక్రీస్తు ప్రభు వాగ్దానాలు చేశాడు. ఇది ఎన్నో నెల అండి? ఇది మార్చ్ కదా, మార్చ్ చివరికి వచ్చాం ఆల్మోస్ట్. మీకు జనవరి మొదటి దినాన్న ఇచ్చిన వాగ్దానాలు గుర్తున్నాయా ఇప్పటి వరకు? డూ యూ రిమెంబర్ వాట్ ఈస్ యువర్ ప్రామిస్ వర్స్ గుర్తుందా? దేవుని యొక్క వాగ్దానాలు చాలా శ్రేష్టమైన, చాలా ఇంపార్టెంట్. ఈ వాగ్దానాల గురించి 2 వాక్యాలు నేను చూపిస్తాను, చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా, 19వ వచనం అనుకుంటా, కాదు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, పేజ్ నెంబర్ 159. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయంలో. దేవుని వాగ్దానాలు ఎలాగున్నాయి? అవును, ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయన్నమాట. వాటిని నెరవేర్చడం ద్వారా ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. ఇది నాన్న దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము
ఈ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నామా? ఈ వాగ్దానాలు ఏంటి అని గుర్తుపెట్టుకుంటున్నామా? ఈ వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, దీన్ని నెరవేర్చు అని ఎప్పుడైనా అడిగారా? మీరు ఈ సైట్లు కొంటారు కదా, సైట్లు కొనడం కాబట్టి కానీ లేకపోతే ఏదైనా చేసేటప్పుడు బాండ్ పేపర్స్ ఉంటాయి. బాండ్ పేపర్స్ 100 రూపీస్, 50 రూపీస్, 500 రూపీస్ అని పెట్టి దాంట్లో మొత్తం మ్యాటర్ రాసి కింద సంతకం పెడతారు. బాండ్ పేపర్ మాట. వాగ్దానాలు బాండ్ పేపర్. ఆ బాండ్ పేపర్ దాని మీనింగ్ ఏంటి, అర్థం ఏంటి? బాండ్ పేపర్ మీనింగ్, నేను ఈరోజు లేకపోతే ఒక అప్పు ఉందనుకోండి, ఆయన రాస్తాడు అనమాట, దాంట్లో ఇంత అప్పు ఉంది, పలానా 2 లక్షల అప్పు ఉంది, ఈయన మార్చి 31 తారీఖు ఈయన చెల్లిస్తాడు అని దాంట్లో రాస్తారు. ఇప్పుడు మార్చి 31 తారీఖు 2 లక్షలు ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు మీరు? బాండ్ పేపర్ పట్టుకెళ్ళి ఆయన అడుగుతాడు, మార్చి 31 వచ్చింది డబ్బులు ఇవ్వంటే నేను ఎప్పుడు ఇచ్చినాను అంటాడు. ఆయన అన్నప్పుడు ఏం చేస్తారు? ఈ బాండ్ పేపర్ పట్టుకెళ్ళి, ఇంకో ఇక్కడ రాసావు కదా, స్టాంప్ ఉంది, నువ్వు మొత్తం మ్యాటర్ ఉంది, దీంట్లో నీ సిగ్నేచర్ ఉంది అని మనం వెళ్ళి అడగడానికి ఆస్కారం ఉంటుంది కదా. దేవుని యొక్క వాగ్దానాలు కూడా అలాంటివి అన్నమాట. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపులేని గూఢమైన సంగతిలో నేను బయలుపరుస్తాను అని దేవుడు బాండ్ పేపర్ ఇచ్చాడు. మనం వెళ్ళి అడగమాట, ఈ బాండ్ పేపర్ పట్టుకెళ్ళి, బ్రోవా నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అని చెప్పావు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? బాండ్ పేపర్ ఉంది కదా, వాగ్దానం ఉంది కదా అని అడగాలి. వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ది ప్రామిసెస్. దేవుడు బైబిల్ గ్రంథంలో ఇచ్చిన వాగ్దానాలు మనం ఎత్తి అడగాలన్నమాట. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. కాబట్టి అడుగుతున్నారా? నిజంగా ఈ వాగ్దానాలు యూజ్ చేసుకుంటున్నారా? ఇవి అవును ఆమేన్ అన్నట్టుగా ఉంది. ఈ వాగ్దానాలు ఇచ్చేవాడు మోసం చేసేవాడు కాదు. ఈ వాగ్దానాలు మనకి ఇచ్చినవాడు మనిషి కాదు, మాట మార్చేసాయని కాదు, ఆయన అబద్ధం ఆడుటకు నరమాత్రుడు కాదు, సర్వశక్తి అయిన దేవుడు ఈ వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన చాలా స్థిరమైన వాడు అన్నమాట. చాలా వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు అని రాయబడింది రోమీయులకు రాసిన పత్రికలో అనుకుంటా. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. వాగ్దానాలు పట్టుకుని అడిగితే పరలోక సంబంధమైన ధనం, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన వరాలు మనం పొందుకునే వారంగా ఉంటాం. నాకు ఫ్లూట్ వాయించడం అంటే చాలా ఇష్టం, కానీ ఎలా వాయిస్తారో నాకు అర్థమయ్యేది కాదు. ఫ్లూట్ అదే ఇట్లా అంటారు, సౌండ్ వచ్చేస్తుంది, ఎటు చూసినా అన్ని కన్నాలు ఒకేలాగా ఉంటాయి, కానీ పాట మాత్రం వేరే వేరే పాటలకి వాయిస్తారు. నేను ఒకసారి అడిగా, ప్రభా నాకు ఇది నేర్పిస్తావా, నీ వాక్యంలో ఉంది కదా, నన్ను అడుగుము నేను నీకు ఇస్తా అని అది పట్టుకుని అడిగా, ఇంకా ఊపేసా, దేవుడిని పట్టుకుని ఊపేసి ఒక రూమ్లో ఉండి ఒక ఫ్లూట్ కొనుక్కుని వారం దినాలు కుస్తీ పడ్డా. వారం దినాలు ఓన్గా, ఇంకెవరిని అడగలేదు, ఏం చేయలేదు. వారం దినాల తర్వాత ఫస్ట్ ఎన్ని తెలిసినా ఏది అడిగినా అని పాట ట్యూన్ కలిసిందన్నమాట. ఇంకా ఆ పాట పట్టుకుని అదే 10 సార్లు 100 సార్లు అదే ప్లే చేశా. స్లోగా వేరే పాటలు వచ్చినాయి అన్నమాట. సో ఆ విధంగా నేను వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధన చేయడానికి వాగ్దానాలు పట్టుకుని అడిగినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించండి. నా ఎగ్జాంపుల్ చెప్తున్నా, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. వాగ్దానాలు అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. ఇంకొక వాక్యం చూద్దాం. ఇది వాగ్దానాల గురించి మనకి ఎక్కువ తెలీదు, చూడండి. ఇది అంత మనం చూడం ఈ వచనాన్ని. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, పేజ్ నెంబర్ 218. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. తర్వాత దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానములను మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని ఇక్కడ వాగ్దానం గురించి చాలా పవర్ఫుల్ వర్స్, చాలా బలం కలిగిన వచనం అన్నమాట. వాగ్దానాలు ఎందుకు ఇస్తాడు దేవుడు అనే విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఈ వాగ్దానాలు చాలా అమూల్యమైనవి, చాలా ప్రెషియస్. తర్వాత ఇవి చాలా అత్యధికంలో ఈ వాగ్దానాలు అని రాయబడింది. తర్వాత ఈ దురాశను లోకంలో ఉన్న భ్రష్టత్వము ఈ వాగ్దానాల ద్వారా మీరు తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారగటట్లు వాటిని అనుగ్రహించను. లాస్ట్ 2 లైన్స్, ఈ వాగ్దానాల మూలంగా మనం లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని నుంచి తప్పించబడతామంట. సెకండ్ థింగ్ ఏంటంటే దేవ స్వభావంలో పాలు పొందుతామన్నమాట. మన క్రైస్తవులయం కదా, మన అంతిమ టార్గెట్ ఏంటి? ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, 50 years 60 years, చాలా సంవత్సరాల నుంచి మనం చర్చకు వస్తున్నాం కదా. మన అంతిమ లక్ష్యం ఏంటి? ఆత్మీయంగా చాలా మంది అనుకుంటారు పరలోకం వెళ్ళడం మన అంతిమ లక్ష్యం అనుకుంటారు, కానీ కాదు. పరలోకం బై ప్రోడక్ట్ అన్నమాట. పరలోకం అంతిమ లక్ష్యం కాదు. అంతిమ లక్ష్యం ఏంటంటే మనము
దేవుని స్వరూపంలోనికి మారాలి. దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ మాట. దట్ ఈస్ అవర్ టార్గెట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి మారాలి. యేసు ప్రభు యొక్క లక్షణాలు ఉంటాయి కదా, మంచి లక్షణాలు ఉంటాయి కదా, ఆ లక్షణాలు మనలో పుట్టాలి, మనలో ఉండాలి. యేసు ప్రభులో మంచితనం ఉందనుకోండి, మీలో కూడా 100% మంచితనం ఉండాలి. యేసు ప్రభులో దయాళుత్వం ఉందనుకోండి, నాలో కూడా 100% దయాళుత్వం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులో కరుణ ఉందనుకోండి, మనలో కూడా కరుణ 100% ఉండాలి. యేసు ప్రభులో ప్రేమ ఉందనుకోండి, నాలో కూడా ప్రేమ 100% ఉండాలి. యేసు ప్రభులో సాత్వికం ఉందనుకోండి, మనలో కూడా సాత్వికం 100% ఉండాలి. ఈ స్టార్టింగ్లో మనకి 100% ఉండవు, ఇవన్నీ 10%, 5%, కొన్నిసార్లు అసలు ఏం పర్సెంటే ఉండదు. ప్రేమ ఉండదు, కనికరం ఉండదు, అహంభావం ఉంటుంది. యేసు ప్రభులో విశ్వాసం ఉందనుకోండి, మనలో విశ్వాసం 100% ఉండాలి. ఈ సంపూర్ణతలోకి రావాలంటే వాగ్దానాలు హెల్ప్ అవుతాయి. యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఎందుకు ఎక్కాడు అనే దానికి రెండవ కారణము, ఆయన వాగ్దానాలు నెరవేర్చడానికి, ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన గాడిద పిల్లను ఎక్కాడు. మొదటి కారణం ఇది మొదటి కారణమా? మొదటి కారణం కదా. ఆయన గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు అనే దానికి ఇది మొదటి కారణం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఎందుకు ఎక్కాడంటే, ఆయన గాడిదకు ఈ గుర్రానికి డిఫరెన్స్ ఏంటంటే, గాడిద మీద ఎవరైనా వస్తున్నారనుకోండి, వాళ్ళు పీస్తో వస్తున్నట్టు, సమాధానంతో వస్తున్నట్టు. గుర్రం మీద ఎవరైనా వస్తున్నారనుకోండి, వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తున్నట్టు, కయ్యానికి కాలు దువ్వినట్లమాట గుర్రం మీద వస్తే. ఇప్పుడు పాతకాలంలో ఈ ప్రహారీ గోడలు ఉంటాయి కదా, ఈ రాజ్యం చుట్టూ ఒక ప్రహారీ గోడ, ఆ ప్రహారీ గోడ పక్కన పెద్ద కాలం ఉంటుంది, ఎవరో శత్రువులు తొందరగా రాకుండా. ఈ ప్రహారీ గోడ మీద నుంచి చూస్తూ ఉంటారన్నమాట బయటకి, శత్రువులు ఎవరైనా వస్తున్నారా. మీకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసు కదా, చైనా దేశంలో 600 కిలోమీటర్లు గోడ ఉంది, ఇప్పటికీ ఉంది. 2 లారీల పైన వెళ్తాయన్నమాట, చుట్టూ ఉంటుంది చైనా దేశం చుట్టూ. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు. అది 7 వండర్స్లో ఒక వండర్ అన్నమాట. అది చూడడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇట్లాంటి ప్రహారీ గోడల మీద నుంచి వేరే వ్యక్తులను చూస్తున్నప్పుడు, ఒకవేళ ఆయన గాడిద మీద వస్తున్నాడు అనుకోండి, అమ్మ పర్లేదు, మంచోడే, సమాధానంగా వస్తున్నాడు, హీస్ కమింగ్ విత్ పీస్, మన శత్రువు కాదు, స్నేహితుడే అనుకుంటారు అన్నమాట. ఒకవేళ గుర్రం మీద వస్తున్నాడు అనుకోండి, అది కూడా తెల్ల గుర్రం మీద వస్తున్నారు అనుకోండి, అమ్మో ఏదో తేడా ఉంది, ఎవరో శత్రువు వస్తున్నట్టున్నారు, ఏదో మనకి కీడు కలిగించడానికి శత్రువు వస్తున్నాడు అన్నట్టు అనుకుంటారు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రవేశం యెరూషలేములోనికి ప్రవేశించేటప్పుడు ఆర్భాటంతో ప్రవేశం జరిగిన ఈ ప్రవేశము సమాధానంతో, పీస్తో, శాంతితో ఆయన వస్తున్న దానికి సూచన అన్నమాట. అందుకే ఆయన గాడిద మీద వచ్చాడు. మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దీనుడుగా, ఆయన సాత్వికుడుగా, ఆయన మనుషులు చంపుతుంటే ఆయన చనిపోవడానికి ఆయన సిద్ధపడ్డాడు, అప్పగించుకున్నాడు, అలా కనిపిస్తాడు. రెండోసారి ఆయన వచ్చినప్పుడు గుర్రం మీద ఎక్కువస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం, పేజ్ నెంబర్ 239. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లమ గుర్రమే ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండినవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అని నామం గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధం జరిగించున్నాడు. ఇది ఎప్పుడు? రెండోసారి ఆయన వచ్చేటప్పుడు. ఇందాక పాట పాడారు కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకులంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకులంతా తెలుసుకుంటారు. రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకులంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకులంతా తెలుసుకుంటారు. యేసు ప్రభు గాడిద మీద ఎందుకు వస్తున్నాడు? రెండో కారణం ఏంటంటే, ఆయన శాంతంతో, సమాధానంతో వస్తున్నాడు అనేది సూచించాడు అన్నమాట మొట్టమొదటిసారి. ఇది అందరికీ చూపించడానికి, ఇది ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు
ప్రధాన యాజకులకి అర్థమయ్యేటట్టు ఆయన చూపించాడు, గుర్తు చూపించాడు. నేను శాంతంతో వస్తున్నా, సమాధానంతో వస్తున్నా అని చూపించాడు. ఒకవేళ రెండోసారి ఆయన వచ్చినప్పుడు గుర్రం మీద వస్తాడనమాట, యుద్ధం చేయడానికి వస్తాడనమాట. ఇది విషయం. ఈ సందర్భం జరిగేటప్పుడు ఒక న్యూ టెస్ట్మెంట్ స్కాలర్, ఆయన పేరు మార్క్ డౌర్గ్ అనుకుంటా, ఒక పేరు ఉంది. ఆయన ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి వెస్ట్ సైడ్ నుంచి వచ్చాడనమాట. వెస్ట్ని తెలుగులో ఏమంటారండి? పడమర నుంచి వచ్చాడంట. అదే టైంలో రైట్ సైడ్ నుంచి ఇదే సిటీలోనికి, ఇదే సిటీ అంటే యెరూషలేములోనికి పొంతు పిలాతు వచ్చాడంట రైట్ సైడ్ నుంచి. ఒక సైడ్ నుంచి ఏమో యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్లల మీద ఎక్కి ఆయన సాత్వికుడిగా, దీనుడిగా, ప్రజలు వేసిన బట్టలతో, కొత్త బట్టలు కూడా కాదు, వాళ్ళ మీద ఉన్న బట్టలు అక్కడ వేశారంట. అక్కడ ఏదో చెట్లు ఉంటే ఖర్జూర చెట్లు మట్టలు అక్కడ వేశారు, కింద బట్ట మీద పరిచారు. చాలా సింపుల్గా ఒకవైపు నుంచి యేసుప్రభు వస్తుంటే రైట్ సైడ్ నుంచి అంటే తూర్పు సైడ్ నుంచి పొంటియస్ పిలాత్ ఉంటాడు కదా, ఆయన మహా ఆర్భటంతో, ఇన్ఫాంట్రీతో, క్యావెలరీతో, యుద్ధాలకి గుర్రాలు, ఎలిఫెంట్స్, దర్పణంతో, రాజదర్పంతో ఆయన ప్రవేశిస్తున్నట్లు హిస్టోరియన్స్, బైబిల్ పండితులు చెప్తారు. ఇది బైబిల్లో లేదు కానీ హిస్టరీ, నేను దీని గురించి చదివినప్పుడు అక్కడ సందర్భం ప్రస్తావించబడింది అన్నమాట. వాట్ ఏ డ్రాస్టిక్ డిఫరెన్స్, ఎంత వైవిధ్యమో చూడండి, ఎంత తేడానో చూడండి. ఒకవైపు ఏమో దేవుడు సాత్వికుడికి వస్తుంటే, ఈ లోకంలో ఉన్న రాజు, ఈ లోకంలో ఉన్న మంత్రి, లేకపోతే కింగ్, లేకపోతే జడ్జ్, ఆయన చాలా ఆర్భాటంతో, అట్టహాసంగా ఒక సైడ్ నుంచి గుర్రాల మీద, రథాల మీద, ఈ ఏనుగుల్లో బలాన్ని ప్రదర్శిస్తూ, గుర్రాల బలాన్ని ప్రదర్శిస్తూ ఒంటెలతో కలిసి వస్తున్నాడు అని చెప్తారన్నమాట. సో కానీ యేసుక్రీస్తు ప్రభు ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి ఈ విధంగా ఆయన సాత్వికంతో గాడిద మీద వచ్చాడు. రెండవ రాకడలో ఇందాక రవికోటి తేజుడు అంటే 1000 సూర్యులంత తేజస్తో, ఆర్భాటంతో, గుర్రాలతో, రథాలతో ఆయన మేఘారుడై వస్తాడు. అది రెండోసారి వచ్చినప్పుడు చాలా న్యాయ తీర్పును పట్టుకొని సింహాసనం మీద ఆసీనుడై ఆయన ఉంటాడు. చాలా బలం అప్పుడు ప్రదర్శిస్తాడు అనమాట. రెండో కారణం ఎందుకు దేవుడు గాడిద మీద. మూడో కారణం ఏంటంటే దేవుడు, మీరు ఎవరైనా పిల్లల్ని తిట్టాలనుకోండి, ఏంటి గుర్రంలాగా ఉన్నావంటారా, గాడిదలాగా ఉన్నావంటారా? గాడిదలాగా ఉన్నావని తిడతారు కదా జనరల్గా. తిట్టేటప్పుడు ఈ డాంకీని యూజ్ చేస్తాం. ఎందుకు గాడిదలా ఉన్నావు, సరిగ్గా పనిచేయవేంటి, ఇట్లా అంటారు కదా, తిడుతూ ఉంటాం జనరల్గా. అంటే గుర్రంలాగా ఉన్నావేంటి అని అన్నాం. ఎందుకంటే గాడిద అనేది ఒక శపించడానికి యూజ్ చేసేది అనమాట, శపింపబడింది అనమాట, తృణీకరింపబడింది గాడిదని పెద్దగా ఇష్టపడరు, అది చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో గుర్రాన్ని బాగా ఇష్టపడతారు. కానీ దేవుడు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడంటే, దేవుడు లోకంలో తృణీకరింపబడిన వాడిని ఎన్నుకుంటాడు అనమాట, లోకంలో వెలివేయబడిన వాడిని ఎన్నుకుంటాడు అనమాట, లోకంలో వెర్రి వారిని ఎన్నుకుంటాడు అనమాట, లోకంలో ఎవరికి ప్రయోజనం అనిపించం అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు అనమాట. ఒక చెప్పులు కుట్టే ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన భారతదేశం వచ్చాడు, 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు. ఉదయాన్నే 3 గంటలకు, ఆయన పేరేంటి? విలియం కేరీ. ఉదయాన్నే 3 గంటలకు లేచి, గేదెలు ఉంటాయి కదా, గేదెలకి ఆ తౌడు, ఇంకా అదంతా ఉంటుంది కదా, చాకేరి ఉంటుంది కదా, అదంతా చేసేవాడంట. ఉదయాన్నే పొద్దున్నకి లేచి చన్నీళ్ళతో స్నానం చేసి సంవత్సరాలు అలా చేశాడు. ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రపంచంలో మొట్టమొదటి ప్రఖ్యాతిగాంచిన సువార్థకుడిగా మారాడు. ఎవరు? బిల్లీ గ్రహం గారు. గేదెలు మేపే ఆయన. మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు ఎవరు? గొర్రెలు మేపే ఆయన. కనీసం ఒక ప్రవక్త ఇంటికి వస్తున్నప్పుడు అందరు కుమారులు రావాలా? పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు అందరు కొడుకులు వస్తారు కదా దగ్గరగా, ఈయన మా పెద్ద ఆయన అండి, చిన్న ఆయన అండి అని చెప్తారా? కానీ దావీదు ఇంటికి సమూయేలు వెళ్ళినప్పుడు ఓన్లీ 7 మాత్రమే పరిగణలో ఉన్నారు. 8వ ఆయన పరిగణలో లేడు. వేస్ట్. ఆయన ఎందుకండి, ఆయనతో ఏం పని, ఆయనతో ఏం అవసరం? వేస్ట్ అనుకున్న ఆయన గొర్రెల కాపరిని దేవుడు ఎన్నుకున్నాడు. శపింపబడిన దాన్ని, తృణీకరింపబడిన దాన్ని, ఎవరు పనికిరారు అని నిన్ను అంటున్నారేమో, ఇది నాన్న బాధపడుతున్నావేమో, నువ్వు దేనికి పనికిరావు, యూజ్లెస్ అని నిన్ను అన్నారేమో, లేకపోతే నేను దేని పనికిరానని నువ్వు స్వంతగా బాధపడుతున్నావేమో. దేవుడు అలాంటి వారిని ఎన్నుకుంటాడని బైబిల్. సౌలు ఎన్నుకున్నప్పుడు సౌలు దాక్కుంటాడు అనమాట. మా గోత్రం ఏంటిది, ఎంత చిన్న గోత్రం, మా కుటుంబం ఎంతటిది. గిద్యోను ఎన్నుకున్నప్పుడు గిద్యోను దాక్కుంటాడు, నేను ఎంతటి వాడు, నేనేంటి. మోషేని ఎన్నుకున్నప్పుడు మోషే నేను నత్తివాడిని అని పలికాడు. మాట్లాడడం రాదు, ఫ్లూయెన్సీ రాదు. 6 లక్షల మందిని నడిపించాలంటే ఎంత వాగ్దాటి ఉండాలి, ఎంత ఫ్లూయెన్సీ ఉండాలి.
కానీ ఎవరిని ఎన్నుకున్నాడు? నత్తివాడిని ఎన్నుకున్నట్టు మనం చూస్తాం. శిష్యులను ఎన్నుకోవాలనుకోండి, రాజుగా వచ్చిన ఆయన శిష్యులను ఎన్నుకోవాలంటే రాజుల వంశంలో ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. వాళ్ళలో రాజరికానికి సంబంధించిన లక్షణాలు ఉండాలి. ఎవరిని ఎన్నుకున్నాడు? మత్స్యకారులు ఎన్నుకున్నాడు. అన్పడ్ అంటారు హిందీలో, చదువు లేని వాళ్ళని, పామర్లని, అలాంటి వారిని దేవుడు గాడిదను ఎన్నుకున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఎన్నుకోవడానికి, తృణీకరింపబడింది, శపింపబడింది దేవుడు ఎన్నుకున్నాడు. ఒక వాక్యం గుర్తొస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం 29వ వచనం కలిసి ఉంటాయి, పేజ్ నెంబర్ 146. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఇది మీరు టిక్ మార్క్ చేసుకోండి. ఈ వచనాన్ని రోజు చదవండి. ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడంట? చాలా మంది బైబిల్ తీయట్లేదు, చదవట్లేదు. వీలైతే చదవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే లోకంలో వెర్రి వారిని, తర్వాత లోకంలో బలహీనులను, తర్వాత లోకంలో వ్యర్థమైన వారిని, నీచులైన వారిని అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు అనమాట. లోకంలో నీచులైన వారిని దేవుడు ఎన్నుకుంటాడంట. గాడ్ సెలెక్షన్ ఇస్ డిఫరెంట్. ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, సాధారణంగా ఎవరిని ఎన్నుకుంటారు? ఫస్ట్ ర్యాంక్, టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎన్నుకుంటాడు. దేవుడిని ఎవరిని ఎన్నుకుంటారు? దేవుడు కింద నుంచి చూస్తాడు, అందరికంటే నీచంగా ఎవరున్నారు, అందరికంటే తృణీకరింపబడిన వారు ఎవరున్నారు, అందరికంటే వాల్యూ లేకుండా ఎవరున్నారు, కుటుంబంలో అందరికంటే అసలు కన్సిడర్ చేయని వాళ్ళు ఎవరున్నారు, అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. అందుకే దేవుడు గాడిదను ఎన్నుకున్నాడు. ఇప్పటికీ 3 కారణాలు చూసాం. యేసు ప్రభు గాడిద మీద ఎందుకు వచ్చాడు అన్నదానికి మనం చూస్తున్నాం, కారణాలు చూస్తున్నాం. మొట్టమొదటి ఏంటంటే వాగ్దానం చేయబడింది కాబట్టి దేవుడు ఆ వాగ్దాన్ని నెరవేర్చడానికి దేవుడు గాడిద మీద ఆయన రాజుగా వచ్చాడు, రాజుగా ఆ పట్టణంలో ఆయన ప్రవేశించాడు అనే కారణం మనం చూసాం అన్నమాట. కాబట్టి గాడిద మీద ఆయన ఎక్కి వచ్చాడు అనేది చూసాం, మొట్టమొదటి కారణం. రెండో కారణం ఏంటంటే శాంతి సమాధానం. యేసుక్రీస్తు ప్రభువు శాంతినిచ్చే దేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు హీస్ ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానకర్తయగు అధిపతి. సమాధాన మూట ఆయన దగ్గర ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం అనుకుంటా, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు అని యేసు ప్రభు ఇచ్చే శాంతిని గురించి ఆయన రాయబడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం మనకు తెలుసు. ప్రయాసపడి పాపభారం మోసుకొంచిన వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, శాంతినిస్తా, సమాధానం ఇస్తా అని రాయబడింది. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 3వ అధ్యాయం అనుకుంటా చివరి వచనంలో వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అత్యధికమైన సంతోషం నేను పుట్టిస్తా అని దేవుడు చెప్పాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో విజ్ఞాపన పూర్వకంగా దేవునికి మీ కృతజ్ఞతాస్తులను చెల్లించండి, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని రాయబడింది. ఇది నా శాంతి లేక, సమాధానం లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. యోగా చేస్తూ ఉంటారు, మెడిటేషన్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే పార్క్లో తిరుగుతారు, ఇంటికి వెళ్ళరు, సమాధానంగా ఉంటుందని. కొంతమంది అయితే ఇలా పిరమిడ్స్ అని ఉంటాయన్నమాట, మీకు తెలుసో తెలీదో. ఇది ఒక కొంచెం మంత్రానికి సంబంధించిందన్నమాట. ఇట్లా పిరమిడ్స్ అని ఉంటాయన్నమాట. ఆ సూది ఉంటుంటారు కదా, దాని కింద కూర్చుంటారు అన్నమాట. ఏదో న్యూ ఏజ్కి సంబంధించింది, మంత్రానికి సంబంధించింది. శాంతి వస్తుందని, సమాధానం వస్తుందని. ఇది నాన్న శాంతి లేకుండా ఉంటే, సమాధానం లేకుండా ఉంటే, నెమ్మది లేకుండా ఉంటే, చింతతో ఉంటే, బాధతో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు సమాధానం అనేది సమాధానానికి కర్త. హీఈస్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆయన గురించి రాస్తున్నప్పుడు ఆయన సమాధానం అనుగ్రహిస్తాడు. ఇది నా దేవుడు సమాధానం. రెండో కారణము శాంతితో వస్తున్నాడు అనే సూచన ఆయన దేవుడు చేశాడు. రెండోసారి వచ్చినప్పుడు మేఘాల మీద వచ్చినప్పుడు ఆయన గుర్రం మీద వస్తాడు, గాడిద మీద రాడప్పుడు ప్రభావంతో వస్తాడు, శక్తితో వస్తాడు. అది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే నీచులైన వారిని, శపింపబడిన దాన్ని ఎన్నుకోవడానికి
గాడిద మీద వచ్చాడు. అలా వస్తున్నాడంటే ఆయన గాడిదకు విలువ వచ్చిందన్నమాట. యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద కూర్చోవడం ద్వారా ఆయనకు విలువ వచ్చింది. ఇది సెకండ్ పార్ట్ అయిపోయింది. నేను 10 నిమిషాలు అనుకున్నా, చాలా టైం అయింది. ఆ అధ్యాయంలో నుంచి దేవుడు చేసిన కొన్ని కార్యాలు ఉంటాయి. దాన్ని బట్టి దేవుడిని మనము ఆరాధించడానికి కొన్ని వచనాలు మనకు కనిపిస్తాయి అన్నమాట, కొన్ని సందర్భాలు కనిపిస్తాయి, గూఢార్థాలు ఉన్నాయన్నమాట. ఏంటి ఆ అర్థాలు అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. 21వ అధ్యాయం 2వ వచనంలో ఇప్పటి వరకు వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పామ్స్ అంటే ఈ మట్టల ఆదివారానికి ప్రాముఖ్యత ఎందుకు ఏంటి అనే దానికి కారణాలు చూసాం. ఎందుకంటే దేవుడు అత్యధికంగా హెచ్చింపబడ్డాడు అనేది ఒకటి కారణం. రెండో కారణం ఏంటంటే ఆ దినాన్న దేవుడు రాజుగా అభిషేకింపబడ్డాడు అనేది మనం చూసాం, అందుకే చాలా ప్రత్యేకమైనది. మూడవదిగా ఏంటంటే హోలీ వీక్ చివరి 7 దినాలు ఇప్పుడే ప్రారంభమవుతాయి కాబట్టి ఈ దినం చాలా ప్రాముఖ్యమైనది అనేది మనం చూసాం, కారణాలు చూస్తున్నాం. దేవుడు గాడి మీద ఎందుకు ఎక్కి వచ్చాడు అనే దానికి కారణాలు చూసాం. 3 కారణాలు చూసాం. ఎందుకంటే ఇది లేఖనాల్లో రాయబడింది. రెండవదిగా శాంతితో సమాధానంతో నేను వస్తున్నా అని సూచించడానికి ఆయన గాడిద మీద ఎక్కువ వచ్చాడు అనే కారణం చూసాం. మూడవదిగా శపింపబడిన దాన్ని, తృణీకరింపబడ్డ దాన్ని నేను స్వీకరిస్తున్నా, నేను దానికి విలువ పెంచుతున్నా అని చూపించడానికి సూచనగా ఆయన గాడిద మీద ఎక్కి వచ్చాడు అనేది మనం చూస్తున్నాం. ఇది నాన్న దేవుణ్ణి ఆరాధించడానికి మనకి ఈ అధ్యాయంలో ఏమైనా కారణాలు దొరుకుతాయా అనేది ఒక 2-3 సందర్భాలు మనం చూస్తాం. ఆ తర్వాత హెచ్చరింపు ఏమైనా దొరుకుతుందా అనేది మనం చూసుకొని ముగించుకుంటాం. చూడండి 21వ అధ్యాయం 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామంనకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును అనే విషయం రాయబడింది. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక విశేషణము. ఆ గాడిద అని రాయబడలే, కట్టబడి ఉన్న గాడిద. అర్థమైందా? కట్టబడి ఉన్న గాడిద. ఇది దేవుణ్ణి ఆరాధించడానికి ఒక కారణం. ఇది నాన్న దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రాజు. ఆయన యొక్క స్వభావం ఏంటి? రాజరికం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన సర్వభూమికి రాజు, నిరంతరము రాజు. 1 తిమోతి 5:16-17 మనకు తెలుసు కదా. శ్రీమంతుడు, అద్వితుడైన దేవుడు, సర్వయుగంలో ఉన్న దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అని రాయబడింది. ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అను నామం ఆయన తొడ మీద ముద్రింపబడిందంట. అటువంటి నామం కలిగిన వాడు, ఆయన్ని రాజరికాన్ని బట్టి దేవుని మనం ఆరాధించాలి. ఆయన స్వభావం అది. రెండవదిగా ఏంటంటే ఆయన మన కోసం కొన్ని కార్యాలు చేశాడు. కట్టబడి ఉన్న గాడిద. ఇది నాన్న మనుషులు కట్టబడి ఉన్నారన్నమాట. దేని చేత కట్టబడి ఉన్నారు? పాపం చేత కట్టబడి ఉన్నారు. దేని చేత కట్టబడి ఉన్నారు? వ్యసనం చేత కట్టబడి ఉన్నారు. దేని చేత కట్టబడి ఉన్నారు? మరణ భయం చేత కట్టబడి ఉన్నారు అని రాయబడి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో పాపం చేయవాడు పాపం నాకు దాసుడు, త్రాగుడికి వ్యసనమైన వాడు త్రాగుడికి దాసుడు, వ్యభిచారానికి వ్యసనమైన వాడు వ్యభిచారానికి దాసుడు, ఫోన్ గంటలు వాడేవాడు ఫోన్కి దాసుడు, మరణం అంటే భయం కలిగిన వాడు మరణానికి దాసుడు. ఒకవేళ మీరు అప్పు తెచ్చుకున్నారనుకోండి, ఎవరి దగ్గరైనా 30 లక్షల అప్పు ఇచ్చిన వాడు, అప్పు చేసిన వాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. మనం దాసులుగా ఉన్నామన్నమాట. కట్టబడి ఉన్నాము, బంధకంలో ఉన్నాం, వ్యసనాలతో కట్టబడి ఉన్నాం. వ్యసనం ఉంటే ఏమవుతుంది? వ్యసనం ఉంటే ఏమవుతుందంటే చూడండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎడిక్షన్ దిస్ మార్నింగ్, మీరు ఎలా ఉంటుంది స్టేట్ అనేది రాయబడింది. చూడండి కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 28వ వచనం, 28th verse, పేజ్ నెంబర్ 516. వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయాను. వ్యసనం వలన ఏమవుతుందండి? ప్రాణం నీరైపోతుందంట. ఇది ఏదో సింబాలిక్గా రాయబడలేదు. కొంతమంది వ్యసనం వల్ల లివర్ అంట లిక్విడ్గా మారిపోతుందంట. లివర్ వ్యసనం వల్ల. ఈ కొన్ని దినాల క్రితం మా డాడీ వాళ్ళు ఒక ఇంటిని దర్శించడానికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన మంచి ఎడిక్ట్ మాట, తాగుడికి బానిసయ్యాడు. ఆయన అంటున్నాడు, రోడ్డు మీద బండ్లు తిరగాలంటే వాటికి ఆయిల్ అవసరం కదండి, రోడ్డు మీద బండ్లు తిరగాలంటే ఆయిల్ అవసరం కదా, నేను పని చేయాలంటే నాకు కూడా ఆయిల్ పోసుకోవడం కరెక్టే కదండి, సమంజసమే కండి అంటున్నాడు. అంటే ఆయిల్ అంటే ఏంటి? తాగుతూ ఉంటాడు. 400 రూపాయలు వస్తే రోజు 150 రూపాయలు తాగుడికే. ఆ తాగుడు లేకపోతే పని చేయమంట, కాళ్ళు చేతులు పని చేయమంట. వ్యసనం వల్ల బంధింపబడ్డాం, పాపం వల్ల బంధింపబడ్డాం, పాప ఆలోచనల చేత బంధింపబడ్డాం. యోన చేప కడుపులో కిందకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమంటాడంటే సముద్ర నాచు నా కంటికి పోయింది అని రాస్తాడు. సముద్ర నాచు లోక సంబంధమైన భక్తిహీనతతో ఈ రోజుల్లో మనం బంధింపబడ్డాం, కట్టబడ్డాం. స్వేచ్ఛ లేదు,
స్వాతంత్రం లేదు. చాలా మంది ఎడిక్షన్లో ఉన్నారు. డ్రగ్ ఎడిక్ట్స్, డ్రగ్కి ఎడిక్ట్ అవుతున్నారు, తర్వాత మందుకి ఎడిక్ట్ అవుతున్నారు, తర్వాత ఈ మధ్య అందరం ఎక్కువ ఎడిక్ట్ అయ్యేది ఏంటంటే ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నమాట. సో ఇటువంటి కట్టబడిన వారిని, మరణ దాస్యత్వంలోకి లోనైన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. విడిపించాడు కూడా. ఆయన తన రక్తం చేత మనల్ని కొన్నాడు. హీ రిడీమ్డ్ us. ఆయన మనల్ని విడిపించాడు, విమోచించాడు. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంధకార సంబంధమైన అధికారం నుంచి ఆయన వెలుగు సంబంధమైన అధికారం క్రిందికి మనల్ని తీసుకొచ్చాడు. ఆయన రక్తాన్ని చెల్లించి, రక్తాన్ని క్రయధనంగా పెట్టి, తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టి హీ రిడీమ్డ్ us అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ డెవిల్. దెయ్యం చేతిలో నుంచి, సాతాను అధికారం నుంచి, ఈ పాపపు ప్రభుత్వం నుంచి ఆయన మనల్ని బయటికి విడిపించి, అందుకే దేవుణ్ణి మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక వచనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా, 14-15, పేజ్ నెంబర్ 201, కొత్త నిబంధన. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైందున్న ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాడు. ఇక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించాడు అన్నమాట. దాసులు అంటే యజమాని ఉన్నాడు పైన. మీరు ఆఫ్రికా దేశం చరిత్ర మీరు చదివితే మనుషులు ఉంటారు కదా, కుక్కలకి గొలుసులు కడతారు కదా, అలా ఒక మనిషికి గొలుసు, ఆ గొలుసుతో వెనకాల మనిషికి గొలుసు, మళ్ళీ ఆ మనిషికి మెడకి వెనకాల గొలుసు, అలా గొలుసులతో మనుషుల్ని స్లేవ్ లేబర్ అనేది జరిగేది. స్లేవ్ ట్రేడ్, బానిస వ్యాపారం జరిగేది అన్నమాట. మనుషులకి పేర్లు ఉండేవి కాదు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని పిలిచేవాళ్ళు అన్నమాట. బానిస బ్రతుకు అన్నమాట. అది ఆఫ్రికన్లో జరిగేది అన్నమాట. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఉన్నారు కదా, మిషనరీ, ఆఫ్రికా దేశానికి వెళ్ళిన ఆయన, దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వంతో పోరాడాడు అన్నమాట. స్లేవ్ ట్రేడ్కి వ్యతిరేకంగా. వాళ్ళని పేరుతో కూడా పిలవరు, కనీసం జంతువుకి ఇచ్చే విలువ కూడా ఇవ్వరు అన్నమాట. అటువంటి దాస్యత్వంలో, మరణ భయం చేత దాస్యత్వంలో కట్టబడిన మనలను ఆయన విమోచించాడు, మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. అందుకే మొట్టమొదటిగా ఆయన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఈ కట్టబడి ఉన్న గాడిద పిల్లను ఆయన విడిపించాడు అని చూసాం. దాన్ని బట్టి మనం కూడా కట్టబడ్డాం, మనం కూడా పాపంలో కట్టబడ్డాం, మనం కూడా వ్యసనంలో కట్టబడ్డాం, మరణ భయం చేత దాస్యత్వంలో ఉన్నాం, మనల్ని విమోచించాడు అని చూసాం. రెండవదిగా దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, దేవుడిని ఎందుకు స్తుతించాలి అనేది మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది ఏంటంటే 8వ వచనము, 10వ వచనం నేను చదివేస్తాను. 8వ వచనం, జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచరి. 7వ వచనము, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాను. 10వ వచనము, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద కూర్చోవడం వల్ల ఈ గాడిదకు విలువ వచ్చింది. యేసు ప్రభు గాడిద మీద కూర్చోవడం వల్ల ఈ గాడిదకు రెస్పెక్ట్ వచ్చింది, మర్యాద వచ్చింది. ఈ గాడిద మీద కూర్చోవడం వల్ల ఈ గాడిద యెరూషలేములో ప్రవేశింపగలిగినమాట. గాడిద అనేది శపింపబడిన దానికి గుర్తు. గాడిద అనేది లోకంలో ఉన్న పాపులకు గుర్తు. ఈ గాడిద అనేది నీకు నాకు సాదృశ్యంగా ఉంది. యెరూషలేము అనేది దేవుని మందిరానికి గుర్తు. యెరూషలేము అనేది పరలోకానికి గుర్తు. యెరూషలేము అనేది పరిశుద్ధపరచబడిన స్థలానికి గుర్తు. యెరూషలేము అనేది ఆశీర్వాదానికి. దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలంటే, పాపులైన మనల్ని యెరూషలేములోనికి ప్రవేశించడానికి మనకి యోగ్యత ఏమాత్రం లేదు. మనకి దేవునికి మధ్యలో చాలా పెద్ద అగాధం ఉంది. పాపం వలన మనం దేవుని దగ్గర నుంచి దూరపరచబడుతూ వచ్చాం. పాపం వలన మనకి దేవునితో ఎడబాపు కలిగింది. పాపం వల్ల మనం శపింపబడ్డాం. పాపం వల్ల మనం మరణాన్ని కొని తెచ్చుకున్నాం. పాపం వల్ల మనము దైవ ఉగ్రతకు పాత్రలమయ్యామని ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు స్వభావ సిద్ధంగా మన దైవ ఉగ్రతకు పాత్రలమయ్యాము. మనకు యెరూషలేములోనికి
దేవుని మందిరంలోనికి, పరలోకంలోనికి ప్రవేశించడానికి మనం యోగ్యులం కాదు, అర్హత లేదు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి దారి అనేది దొరికింది. ఎక్కడికి? పరలోకానికి. ఎక్కడికి? పరిశుద్ధమైన మందిరంలోనికి. ఎక్కడికి? రక్షింపబడిన స్థలానికి. ఎక్కడికి? పరిశుద్ధులకు మాత్రమే సిద్ధపరిచిన ఆ స్థలంలోనికి మనకు ప్రవేశం అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారా దొరికింది. దాని నిమిత్తమై మనం దేవుణ్ణి స్తుతించబద్దు. పాపులమైన మనము, యోగ్యత లేని మనము, పరిశుద్ధమైన దేవుడు నా ద్వారా తప్ప పరలోకానికి ఎవ్వరు ఎప్పుడు చేరలేరు. ఐ ఆమ్ ది వే, ద ట్రూత్ అండ్ లైఫ్, ఎక్సెప్ట్ బై మీ నో వన్ కెన్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. యేసుక్రీస్తు ప్రభువు తప్ప మనకి ఆయనే మార్గమయ్యాడు, ఆయనే ద్వారము, నేనే ద్వారమును అని యేసు ప్రభు చెప్పారు. నేనే జీవాహారం, నేనే దారిని అని చెప్పారు. ఆ దారిని మనకి అనుగ్రహించినందుకు దేవుడు మనం స్తుతించాలి. మూడవదిగా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పని చేశాడు. ఆ పని ఏంటి, దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి, దాన్ని బట్టి మనం స్తుతించాలి. చూడండి ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు. 12వ వచనం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలము వారి పీటలను త్రోసివేశాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆయన శుద్ధీకరించాడు అనమాట. హీ శాంక్టిఫైడ్ ద టెంపుల్. శాంక్టిఫైడ్ అంటే ఆయన శుద్ధీకరించాడు. పనికి రానివన్నీ తీసేశాడు, శుద్ధీకరించాడు, పవిత్రపరిచాడు. దేన్ని? సంఘాన్ని. దేన్ని? ఆలయాన్ని. దేన్ని? దేవాలయాన్ని. దేవుని సమాజ మందిరాన్ని. అక్కడ యెరూషలేములో ఉన్న ఆ సమాజ మందిరంలో బిజినెస్ చేస్తున్నారు, అక్కడ మందిరంలో వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళందరినీ పారదోలేశాడు అని రాయబడింది. ఇంగ్లీష్లో డిఫరెంట్ వర్షన్స్లో దీన్ని హీ శాంక్టిఫైడ్ ద టెంపుల్ అంటాడు. దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటే హీ శాంక్టిఫైడ్ యువర్ హార్ట్. మానవుని యొక్క హృదయాన్ని ఆయన శుద్ధీకరించాడు. మానవుని యొక్క హృదయం ఎలాంటిది? దేవుని యొక్క ఆలయం అయిందని 1 కొరింథీ 6లో రాయబడింది. ఏంటంటే మీ హృదయము దేవునికి ఆలయమై పరిశుద్ధాత్మ నివసించు స్థలం అని మీరు ఎరగరా అని మన హృదయం గురించి రాయబడింది అన్నమాట. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అని రాయబడింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఏమైందంటే మీ హృదయంలో నుంచి జీవధారలు బయటికి బయలు వెళ్తాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని భద్రపరచుకోండి అని రాయబడింది. ఇర్మియా గ్రంథం 7:19 అనుకుంటా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు అని ఈ హృదయంలో ఉన్న పాపాన్ని, ఈ హృదయంలో ఉన్న అసూయను, ద్వేషాన్ని, అహంభావాన్ని, అవివేకాన్ని, అవిశ్వాసాన్ని ఆయన తీసేసి ఆయన ఆలయంగా మనల్ని మార్చుకున్నాడు. ఇలా తీసేయడానికి ఎలా శుద్ధీకరించాడు దేవుడు? మనల్ని ఎలా శుద్ధీకరించాడు? మన హృదయాన్ని ఆయన ఆలయంగా ఎలా చేసుకున్నాడు మనకు తెలుసు. 1 యోహాను 1:7లో మనకు తెలుసు ఏంటి? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. 1 యోహాను 1:9లో ఒక వాక్యం రాయబడింది ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు కనుక మన పాపములను మనము ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపాలని క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా కడిగి పవిత్రపరుస్తాడు. If we confess our sins, he is faithful and just to cleanse us from all uncleanness అని రాయబడింది అన్నమాట. సమస్త దుర్నీతి నుండి ఎలా పవిత్రపరుస్తాడు? ఆయన రక్తం ద్వారా ఆయన పవిత్రపరుస్తాడు. ఆయన మన హృదయాన్ని మాత్రమే కాదు, ఇంకొక దాన్ని కూడా ఆయన శుద్ధీకరిస్తాడు. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. మనసు గురించి, యేసు ప్రభు రక్తాన్ని గురించి రాయబడింది. అందరం తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, పేజ్ నెంబర్ 205. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. యేసు ప్రభు రక్తం ఏం శుద్ధి చేస్తుంది? మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు శిలువలో కార్చిన రక్తం మనసాక్షిని శుద్ధి చేస్తుంది, నిర్మలమైన మనసాక్షిగా మారుస్తుంది. భ్రష్టమైన మనసుతో, భ్రష్టమైన మనసాక్షితో, వాత వేయబడిన మనసాక్షితో ఉంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం శుద్ధీకరిస్తుంది. మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తం, మైలపడిన ఆవు యొక్క బూడిద మన శరీరాన్ని శుద్ధీకరిస్తే, పరిశుద్ధపరిస్తే, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న యేసుక్రీస్తు ప్రభు రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి
యోగ్యంగా సేవించడానికి మన మనసాక్షిని ఎంతో ఎక్కువ యేసుక్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపం నుంచి కడగడానికి సామర్థ్యం, శక్తి కలిగింది. యేసుక్రీస్తు ప్రభు రక్తం వ్యభిచారాన్ని క్షమించడానికి సామర్థ్యం కలిగింది. యేసుక్రీస్తు ప్రభు దొంగతనాన్ని క్షమించడానికి సామర్థ్యం, యేసుక్రీస్తు ప్రభు వ్యసనాన్ని క్షమించడానికి సామర్థ్యం కలిగింది. యేసుక్రీస్తు ప్రభు రక్తం మన ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు రక్తం కడగని పాపం ఈ లోకంలో ఏది లేదు. అంత శక్తి, అంత సామర్థ్యం, ద పవర్ ఈస్ దేర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అంత సామర్థ్యం ఉంది, అంత శక్తి ఉంది. ఇది నా పాపంతో, వ్యసనంతో, శాపంతో, చెడు అలవాట్లతో బందీ అయిపోతే దేవుడు నన్ను క్షమిస్తాడా, నన్ను కడుగుతాడా, నన్ను పవిత్రపరుస్తాడా, నన్ను స్వీకరిస్తాడా అని వేదనతో, బాధతో, ఆత్మన్యూనతతో ఒకవేళ బాధపడుతుంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం నిన్ను శుద్ధీకరిస్తుంది. అందుబాటులో ఉంది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ అట్ హ్యాండ్. దేవుని యొక్క రాజ్యం సమీపంలో ఉంది, అందుబాటులో ఉంది. దేవుని యొక్క మందిరం అందుబాటులో ఉంది. దేవుని యొక్క వాక్యం అందుబాటులో ఉంది. యేసుక్రీస్తు ప్రభు రక్తం అందుబాటులో ఉంది. సిలువ అందుబాటులో ఉంది. నీ గొంతులో ఊపిరున్నంత వరకు పశ్చాత్తాపం కలిగిన హృదయంతో ఒకవేళ దేవుని దగ్గరికి వస్తే, నిజమైన పశ్చాత్తాపంతో బతిమాలుకుంటే, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించు, నా హృదయాన్ని కడుగు, నా పాపాన్ని కడుగు, నాలో ఉన్న శాపాన్ని తీసివేయి అని నిజంగా సిలువ దగ్గరికి వస్తే, యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయిస్తే, దేవుడు వాక్యంలో చెప్పిన దాని ప్రకారం మనసాక్షిని శుద్ధీకరిస్తుంది, ఎంతో ఎక్కువగా శుద్ధీకరిస్తుంది. ఈ విధంగా దేవుడు మన మనసాక్షిని శుద్ధీకరించాడు, పవిత్రపరచాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ఏం చేస్తుంది అనేది చాలా విషయాలు ఉన్నాయి, చాలా గూఢమైన మంచి విషయాలు ఉన్నాయి. ఓకే, అది ఇప్పుడు కాదు, తర్వాత. సో ఈ యేసు ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, దేవుడు మనల్ని ఏం చేశాడంటే బంధింపబడిన స్థితిలో నుంచి మనల్ని విడిపించాడు అనేది మొట్టమొదటి కారణం. రెండవదిగా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు దేవుని యొక్క ఆవరణంలో, పరిశుద్ధ ఆవరణంలో, మందిరంలో, పరలోకంలో ప్రవేశం అనేది దొరికింది. మూడవదిగా ఏం చేశాడంటే, ఆయన ఆలయాన్ని శుద్ధీకరించాడు. నీ ఆలయాన్ని, నా ఆలయాన్ని, నా హృదయాన్ని, మనసాక్షిని కూడా శుద్ధీకరించాడు. అందుకే దేవుణ్ణి మనము స్తుతించబద్దులమైన. నాలుగవదిగా యేసు ప్రభు అక్కడ ఏం చేశాడో అని చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనం. మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 14, పేజ్ నెంబర్ 21. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. ఇక్కడ ఏం చేశాడంటే యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, నిన్ను నన్ను ఆయన స్వస్థపరుస్తాడు అన్నమాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, ఆయన మన నిమిత్తమై గాయపరచబడ్డాడు, మన నిమిత్తమై నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష తన మీద వేసుకున్నాడు, తాను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చివరి వచనాల్లో అనుకుంటా, ఆయన గాయముల వల్ల మనకు స్వస్థత కలుగుతుంది అని రాయబడింది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను స్వస్థపరిచాడు. ఎలా స్వస్థపరిచాడు? ఆయన కేవలం శరీరం మాత్రమే స్వస్థపరిచాడు, ఆయన మన మనసును కూడా స్వస్థపరుస్తాడు, మన శరీరాన్ని స్వస్థపరుస్తాడు, మన ఆత్మను కూడా స్వస్థపరుస్తాడు. మనం స్వస్థత అంటే జనరల్గా నా శరీరం, నాకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం తగ్గించాడు అనుకోండి, అదే స్వస్థత అనుకుంటాం మనం. అది కాదు. కొన్నిసార్లు మనసుకు కలిగిన గాయాలు ఉంటాయి, ఎమోషనల్ డ్యామేజెస్ ఉంటాయి. మనసుకు సూటిపోటు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు కలరు అని రాయబడింది కదా. అలాంటి మాటల చేత మనసు బాధపడుతుంది, గాయపడుతుంది, బయటికి కనిపించవు ఆ గాయాలు. అలాంటి గాయాలను యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తాడు, వాక్యం ద్వారా ఆదరిస్తాడు, ఆత్మ ద్వారా మనల్ని స్వస్థపరుస్తాడు అని రాయబడింది అన్నమాట. ఆయన మన మనసు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, నా బాధలో, వేదనలో అదే నాకు నెమ్మది. దేవుడి వాక్యం చదువుతున్నప్పుడు మానసికంగా కలిగిన గాయాలకు, ఆత్మగా లోపల ఉన్న గాయాలు, బయటకు ఎవరికీ కనిపించని గాయాలు, ఈ హృదయాన్ని, అంతరింద్రియాలను పరిశోధించే దేవుడు చూస్తాడు, వాటిని కూడా ఆయన స్వస్థపరుస్తాడు. దాంతోపాటు శారీరకమైన స్వస్థత కూడా తన చిత్తానుసారంగా, తన చిత్త ప్రకారంగా దేవుడు అనుగ్రహిస్తాడు వాట. దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? ఈ మట్టల ఆదివారం, దిస్ పామ్ సండే, వై డు వి నీడ్ టు వర్షిప్ జీసస్ క్రైస్ట్? ఎందుకు ఆయన్ని ఆరాధించాలి అంటే, దేవుడు మనల్ని బంధకములలో నుంచి, పాపపు బంధకంలో నుంచి, దాస్యత్వంలో నుంచి, బానిస బతుకులో నుంచి విడిపించాడు. ఎలా విడిపించాడు? హీ పేడ్ ద ప్రైస్. చూడండి, కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. కీర్తన గ్రంథం
49వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 49. ఎవరును ఏ విధము చేతనైనాను తన సహోదరుని విమోచింపలేడు, వాడి కుళ్ళు చూడక బ్రతుకున్నట్లు నా నిమిత్తము దేవుని సన్నిధిని పశ్చాత్తం చేయగలవాడు ఎవడనూ లేడు. తర్వాత వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. మనల్ని దేవుడు విమోచించాడు కదా, దీనికి కొంచెం పెనాల్టీ పే చేశాడు అనమాట. ఏంటి పెనాల్టీ? యేసుప్రభు యొక్క ప్రాణం, యేసుప్రభు యొక్క రక్తం, బాడీలో ఉన్న రక్తం మొత్తం నీ నిమిత్తమై నా నిమిత్తమై కార్చి మనల్ని స్వాతంత్రులుగా చేశాడు, విమోచన అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతించాలి. మొట్టమొదటి కారణం, ఈ క్రయధనం అనేది చాలా ఎక్కువ, ఇది ఎన్నటికీ తీరకుండా అట్లా ఉండవలసిందే అని రాయబడింది అనమాట. మీరు బండిని సర్వీసింగ్ చేయించడానికి వెళ్ళారనుకోండి, మొదటి సర్వీసింగ్కి కొంచెం ప్రైస్, అది కార్లు అనుకోండి 10,000 5,000 అవుతుంది. రెండోసారి మళ్ళీ సర్వీసింగ్కి వెళ్ళారనుకోండి 5,000 10,000. మూడోసారి మళ్ళీ కార్ సర్వీసింగ్కి వెళ్ళారనుకోండి మళ్ళీ 5,000 10,000. ఇలా 3-4 సర్వీసింగ్లు చేస్తారు. సో ఇలా వాహనానికే కాస్ట్ అయినప్పుడు, మన ఆత్మని ఆయన సర్వీసింగ్ చేసినప్పుడు, మన ఆత్మని శుద్ధీకరించినప్పుడు, మనకు కలిగిన పాపపు డాగులను, అతిక్రమాలను, దోషాలను ఆయన శుద్ధీకరించినప్పుడు, సర్వీసింగ్ చేసినప్పుడు, ఆ ధనం, ఆ క్రయధనం ఎంతో గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అని రాయబడింది అనమాట. అది దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్దులమైన ఫస్ట్ కారణము, దేవుడు మనల్ని విమోచించాడు బంధకాల నుంచి. రెండవది ఏంటంటే, దేవుడు మనకి పరలోకంలోనికి, దేవుని యొక్క మందిరంలోనికి అర్హులం కాం, మనం ప్రవేశం లేదు, మనం పరదేశులం, పరజనులం, బయటవారం, అన్యజనులం, ప్రవేశం లేదు, యోగ్యత లేదు. కానీ దేవుడి ద్వారా యేసుప్రభు దారి, యేసుప్రభు మార్గం, దాని ద్వారా మనకు ప్రవేశం అనేది దొరికింది. మూడో కారణం, దేవుడిని ఎందుకు మనం స్తుతించాలంటే, దేవుడు శుద్ధీకరించాడు, మన హృదయాన్ని శుద్ధీకరించాడు, రక్తం ద్వారా శుద్ధీకరించాడు. అమూల్యమైన నిర్దోషమైన రక్తం, గొర్రెపిల్ల రక్తం ద్వారా శుద్ధీకరించాడు. దాన్ని బట్టి దేవుని మనం స్తుతించబద్దులమైన, ఆరాధించడానికి కారణాలు ఇవి. నాలుగవది ఏంటంటే, మనకు మనసుకు కలిగిన గాయాలను, శరీరానికి కలిగిన గాయాలను, మన ఆత్మకు కలిగిన వస్తును, ఆయన గాయాలను ఆయన మానిపాడు, ఆదరణ కలిగించాడు. వాక్యం ద్వారా, రక్తం ద్వారా ఆయన మనల్ని ఆదరించాడు, బాగు చేశాడు, స్వస్థపరిచాడు. శారీరకంగా కొన్నిసార్లు ఆయన చిత్తానుసారంగా ఆయన స్వస్థపరుస్తాడు అనమాట. అన్నిసార్లు మనం ఏంటంటే ప్రతిసారి దేవుడు నన్ను స్వస్థపరిచేయాలి అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే, దేవుడు తన చిత్తానుసారంగా, కొన్నిసార్లు మనకి గుణపాఠం నేర్పించడానికి, కొన్నిసారి కొన్ని లెసన్స్ టీచ్ చేయడానికి దేవుడు అనుమతిస్తాడు. పౌలు జీవితంలో మీరు చూసారు కదా, ఒక అస్వస్థత ఉంది, ఒక హెల్త్ ఇష్యూ ఉంది, కంట్లో నుంచి నీళ్లు రాలితే సరిగా కనిపించమని చెప్తాడు. కానీ దేవుడు ఉంచాడు అనమాట, కృప ఇచ్చాను అని చెప్పాడు. సో దేవుడు స్వస్థపరుస్తాడు అని దాన్ని బట్టి మనం దేవుడిని స్తుతించబద్దు. చివరిగా మనము ఈ అధ్యాయంలో నుంచి తీసుకోవాల్సిన హెచ్చరిక ఏంటి అని ఒక 5-6 మినిట్స్ చూసుకుని ముగించుకుంటాం. ఒక వచనం చూద్దాము. ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. ఒక హెచ్చరిక, ఈ బల్లలో యోగ్యంగా పాలు పొందడానికి మనం ఒక హెచ్చరిక తీసుకోవాలి. ఏంటి ఆ హెచ్చరిక అంటే, ఇక్కడ ఎవరైతే దేవుని స్తుతించారో, ఎవరైతే ఖర్జూర మట్టలతో హోసన్నా జయము జయము, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వస్తున్నవాడు స్తుతింపబడినగా, కానీ అట్టహాసంతో, ఆర్భాటంతో, సంతోషించో ఏకంగా కూడి చిన్న పిల్లలు కూడా దేవుణ్ణి ఆరాధించారు, దేవునికి దుర్గాన్ని స్థాపించారని రాయబడి. ఇంతమంది ఆరాధించారు కదా, వీళ్ళు ఒక తప్పు చేశారు, ఒక మిస్టేక్లో ఉన్నారు, ఒక పొరపాట్లో ఉన్నారు. ఏంటి ఆ మిస్టేక్ అనేది మనం చూద్దాం. 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని చాలండి. క్వశ్చన్ ఈజ్ దిస్ మార్నింగ్, వాట్ ఈస్ ద క్వశ్చన్ దట్ గాడ్ ఈస్ పుట్టింగ్ ఫార్వర్డ్ ఆఫ్ యూ అంటే, హూ ఈజ్ హీ, ఎవరు దేవుడు, ఈయన ఎవరు అనేది ప్రశ్న. ఈయన ఎవరు అనే దానికి మీ దగ్గర సమాధానం ఉందా? యేసు ప్రభువు అనే మాట మీరు వినగానే ఫస్ట్ ఆయన గురించి మీకు అర్థమైంది, యేసు ప్రభు అర్థమయ్యాడా అనేది ప్రశ్న. యేసు ప్రభు ఎలా ఉన్నాడు మీ జీవితాల్లో అనేది ప్రశ్న. యేసు ప్రభువు, యేసు క్రీస్తు అనే మాట వినగానే ఏం గుర్తొస్తుంది? ఆయన నన్ను స్వస్థపరుస్తాడు అనే మాట గుర్తొస్తుందా? ఆయన నన్ను అప్పుల్లో నుంచి బయటకు తీసుకొస్తాడు అనేది గుర్తొస్తుందా? ఆయన నాకు రక్షణ ఇస్తాడు అనేది మాత్రం గుర్తొస్తుందా?
లేకపోతే ఆయన నన్ను ఆపదలో నుంచి తప్పిస్తాడు, యాక్సిడెంట్లు అవ్వకుండా నాకు కాపాడుతాడు అనేది గుర్తొస్తుందా? నేను ఎగ్జామ్స్ రాసినప్పుడు నాకు 100కి 100 మార్క్స్ ఇవ్వడానికి దేవుడు సహాయపడతాడు అనేది గుర్తొస్తుందా? హూ ఈజ్ హీ ఇన్ యువర్ లైఫ్? యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఎవరు? ఆయనకి నువ్వు ఇచ్చిన స్థానమే. దేవుడు అర్థమయ్యాడా? యేసుక్రీస్తు ప్రభు అర్థమయ్యాడా అనేది ప్రశ్న. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇంతమంది దేవుణ్ణి ఆరాధించారు కదా ఇక్కడ ఈ అధ్యాయంలో. మట్టల ఆదివారం దినాన్న సంతోషంతో ఆయనకి గానాలు, హోసన్నా అని దే హెయిల్డ్ హిస్ నేమ్, ఇంతమంది ఆరాధించారు కదా. జస్ట్ 5 దినాల తర్వాత, లేకపోతే ఒక వారం తర్వాత ఇన్ని వేల మందిలో కనీసం 10 మంది కూడా ఆయన సిలువ వేస్తున్నప్పుడు లేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వీళ్ళకి అర్థం కాలేదు. శిష్యులు కూడా చాలా సంవత్సరాల వరకు చాలా % యేసు ప్రభు అర్థం కాలేదు. యేసు ప్రభుని ఏమనుకున్నారంటే, రోమ సామ్రాజ్యం ఉంది కదా, ఈ రోమ సామ్రాజ్యం నుంచి మనల్ని బయటికి తప్పిస్తాడు, రాజకీయంగా మనకి విజయం కలిగిస్తాడు, పవర్ వస్తుంది చేతిలోనికి అనుకున్నారు. యేసు ప్రభుని అలా చూశారు. అందుకే శిష్యుల్లో కూడా ఈయన ఎప్పుడు రాజ్యం 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 అంటాడు కదా, ఏంటో ఈ రాజ్యం అసలు? ఒకవేళ రాజ్యం నిజంగా వచ్చిందనుకోండి, నువ్వు ట్రెజరర్గా ఉండు, నేను ముఖ్యమంత్రిగా ఉంటా, నేను మెయిన్ మినిస్టర్గా ఉంటా. జబెదయి తల్లేమో యేసు ప్రభు ఒక రిక్వెస్ట్ పెట్టింది ఏంటంటే, ఒక కొడుకు ఇటు సైడ్ అంట, ఒక కొడుకు అటు సైడ్ అంట. మీరు శిష్యులు కూడా చూసినప్పుడు వాళ్ళు మనలో ఎవడు గొప్పవాడు అని క్వశ్చన్ చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళు ఈయన రాజ్యం 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 అంటున్నాడు కదా, ఒకవేళ రాజ్యం వచ్చిన తర్వాత ఈయన రాజు అవుతే ఈయన దగ్గర నేను ముఖ్యమంత్రిగా ఉంటా, ఈయన దగ్గర నేను ట్రెజరర్గా నేను ఉంటా, ఈయన దగ్గర నేను మొదటి స్థానంలో నేను ఉంటా, నేను ఫుడ్ డిపార్ట్మెంట్ నేను తీసుకుంటా, ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ నేను తీసుకుంటా, ఆర్థిక శాఖ మంత్రి నేను అవుతా అని పొలిటికల్గా యేసు ప్రభువుని అర్థం చేసుకున్నారు శిష్యులు కూడా. ఇక్కడ ఉన్న ఈ మనుషులు కూడా. ఈ మట్టల ఆదివారం దినము పస్కా దినం జరిగిందన్నమాట. ఇది పస్కా దినం, పస్కా ఫెస్టివల్ అప్పుడు వచ్చిందంట. జనరల్గా ఫెస్టివల్ జరిగినప్పుడు యెరూషలేం ఎలా ఉంటుందంటే కిటకిటకిటలా ఆడిపోతుందన్నమాట, జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో యేసు ప్రభు ఆర్భాటంతో ప్రవేశం చేస్తున్నాడు. గాడిద మీద కేకలతో జయధ్వనులతో ప్రవేశపడుతున్నప్పుడు జనులందరికీ డౌట్ వచ్చిందన్నమాట, ఎవరు ఈ మనిషి? రోమా సామ్రాజ్యం నుంచి మనల్ని విమోచిస్తాడేమో, బయటకు తీసుకొస్తాడేమో అని, ఎవరు ఈయన అని ఆయన వైపు చూశారన్నమాట. హూ ఇస్ హీ ఇన్ యువర్ లైఫ్? యేసు ప్రభు రాజకీయంగా విమోచించడానికి ఈ లోకంలోకి రాలేదు, ఆత్మ సంబంధంగా విమోచించడానికి, విడుదల ఇవ్వడానికి ఆత్మ సంబంధంగా ఆయన పరిచయం చేశాడు. ఆ విషయమై దేవుడు పోరాడాడు. అది అర్థం కాలేదు. ఇది నాన్న చాలా మందికి క్రైస్తవుల్లో చాలా % యేసు ప్రభు నిజంగా అర్థం కాలేదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు అర్థమైతే ఆయన నీ హృదయంలో ప్రభువుగా ఉంటాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నిజంగా అర్థమైతే నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఉంటాడు. చూడండి, ఒక వాక్యం రాయబడింది అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 36వ వచనం, పేజ్ నెంబర్ 105. యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడింది. ఆయన ఎలా ఉండాలి? ఒకవేళ యేసు ప్రభు అర్థమైతే నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మనసులో దేవుడికి ఏ స్థానం ఇవ్వాలి అనేది రాయబడింది. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇజ్రాయేల్ వంశస్థులందరూ రూఢిగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏమని రాయబడింది? యేసు ప్రభువుని సిలువ వేశారు. ఈ యేసే మీ హృదయంలో దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమింపబడ్డాలి. ఒకవేళ యేసు ప్రభువు గురించి మీకు ఏం అర్థం కాకపోతే, ఆయన గురించి ఎలా ఉండాలంటే హృదయంలో ఆయన్ని క్రీస్తుగా ప్రభువుగా ఆయన్ని మన హృదయంలో పెట్టుకోవాలి అనేది రాయబడింది అన్నమాట. ఆయనకి హృదయంలో స్థానం అనేది ఆయన కోరుతున్నాడు అనేది రాయబడింది. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం అనుకుంటా, 3వ అధ్యాయం 15వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం మధ్యలో ఉంటుంది కదా, మీ హృదయంలో, అక్కడి నుంచి చదవండి. మీ హృదయంలందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో ఆయన్ని ప్రభువుగా క్రీస్తుగా
మీ హృదయంలో పెట్టుకోవాలి అని రాయబడింది. ఇక్కడ 1 పేతురు 3:15లో మీ హృదయంలందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని రాయబడింది మాట. యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠింపబడాలి. రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు అనేది క్వశ్చన్ మాట. యేసుక్రీస్తు ప్రభు హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలని రాయబడింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనంలో మీరు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా ప్రతి విషయంలో ఆయన అధికారానికి ఒప్పుకోనండి అని రాయబడింది అనమాట. యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకోవాలి. ఎక్కడ? హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. హృదయానికి కలిగిన ఒక విషయం మనం చూసుకుని క్లోజ్ చేసుకుందాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. హృదయాన్ని మెన్షన్ చేసినప్పుడు కొన్ని విషయాలు, 1-2 విషయాలు అక్కడ మెన్షన్ చేశాడు. చూడండి, నడు చదువుతాము, భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచాడు. సో ఇక్కడ హృదయాన్ని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన తలంపు, ఊహ అని చెప్పాడు కదా. ఇప్పుడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. సో ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో హృదయము, తలంపు, హృదయం గురించి మెన్షన్ చేసినప్పుడు తలంపులలోని ఊహ గురించి రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో హృదయం గురించి మెన్షన్ చేసినప్పుడు తలంపు అనేది కూడా రాయబడింది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ మనము రాజుగా ఆయన్ని పెట్టుకోవాలి, ప్రతిష్ఠ చేయాలంటే మన హృదయంలో ప్రతిష్ఠ చేయాలి. రెండవదిగా ఏంటంటే మన మనసులో కూడా ఆయన్ని రాజుగా ప్రతిష్ఠించాలన్నమాట. ఎందుకంటే పాపం చేయాలంటే ఫస్ట్ ప్లేస్ ఏంటంటే మనస్సు. అమెరికాలో ట్విన్ టవర్స్ని కూల్చడానికి లాడెన్లో మనసులో స్టార్ట్ అయింది. ఏంటి? ఇది గుద్దాలి, ఏరోప్లేన్తో వెళ్ళి క్రాష్ చేయాలి అని మనసులో తలంపు అనేది స్టార్ట్ అయింది. అక్కడ యేసు ప్రభువుని ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇది నాన్న నీ యొక్క మనసులో యేసుక్రీస్తు ప్రభువుని క్రీస్తుగా ప్రతిష్ఠించావా అనేది ప్రశ్న. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని మనసులో క్రీస్తుగా ప్రతిష్ఠించకపోతే ఏమవుతుంది? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం, పేజ్ నెంబర్ 500. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడు అంతే. ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎలా ఉంటుందో తన మనస్సు అణుచుకోలేని వాడు కూడా అలాగే ఉంటాడు. ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనేది ప్రశ్న. దీనికి జవాబు మీ వైపు నుంచి ఉందా? యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయంలో క్రీస్తుగా, ప్రభువుగా, కింగ్గా ఆయన్ని ప్రతిష్ఠించారా? ఆయనకి మీ మనసులో మనసు యొక్క అధికారాన్ని యేసు ప్రభుకి ఇచ్చారా? ఆయన్ని రాజుగా స్వీకరించారా అని ఒకవేళ అలా స్వీకరించకపోతే ఇది నాన్నే ఆ తీర్మానం చేసుకుని, ప్రభా నా హృదయంలో నా మనసులో కూడా నువ్వు రాజుగా ఉండు, కింగ్గా ఉండు, ప్రతిష్ఠించుకోండి. నా హృదయంలోకి మీరు రండి, ప్రభువుగా ఉండండి, క్రీస్తుగా ఉండండి. నేను చేసే ప్రతి డిసిషన్ మీ అధికారం నుంచి రావాలి. నేనేం చదువుకోవాలి? ఆయన కింగ్షిప్ నుంచి రావాలి, మనసులో నుంచి రావాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆయన మనసులో నుంచి రావాలి. నేను కుటుంబంలో ఎలా ఉండాలి? ఆయన మనసులో నుంచి తీర్మానం రావాలి. మనసులో దేవుణ్ణి క్రీస్తుగా ప్రతిష్ఠించుకుంటే, ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే, రాజుగా ప్రతిష్ఠించుకుంటే అప్పుడు ఈ పామ్ సండే అనేది సార్థకత మన జీవితంలో అవుతుందన్నమాట. ఈ వాక్యాలు ముగించుకుందాం. జస్ట్ ఒక క్లోజింగ్ సమ్మరీ ఏం చూసాం అనేది. ఫస్ట్ మనము ఈ పామ్ సండే యొక్క ప్రాముఖ్యత ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పామ్ సండే? మట్టల ఆదివారం అంటే ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే 3 కారణాలు చూసాం. మొదటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అత్యధికంగా హెచ్చింపబడ్డాడు. రెండో కారణం ఏంటంటే ఈ పామ్ సండే రోజు పట్టాభిషేకం పొందాడు, రాజుగా ఆయన పట్టాభిషేకం అనేది పొందాడు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు హోలీ వీక్ అనేది ప్రారంభమైంది అన్నమాట. నేను మర్చిపోయాను.
సో హోలీ వీక్ ఈ 3 కారణాల వల్ల ఈ దినం చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత గాడిదను ఎందుకు చూస్ చేసుకున్నాడు అనేది 3 కారణాలు చూసాం. ఎందుకు చూస్ చేసుకున్నాడు? వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన చూస్ చేసుకున్నాడు. రెండవదిగా శాంతితో సమాధానంతో నేను వస్తున్నా అని అందరికీ చెప్పడానికి గాడిదను ఆయన చూస్ చేసుకున్నాడు. తర్వాత మూడవదిగా లోకంలో శపింపబడిన దాన్ని, తృణీకరింపబడిన దాన్ని ఆయన ఎన్నుకున్నాడు అని చూపించడానికి గాడిదను ఆయన ఎన్నుకున్నట్టు మనం చూసాం. దాని తర్వాత ఈ అధ్యాయంలో మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి 3-4 కారణాలు చూసాం. మొట్టమొదటిగా కట్టబడిన గాడిదను ఆయన విడిపించాడు, మనల్ని పాపపు బంధకం నుంచి విడిపించాలి. అందుకే మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమన్నా. రెండో కారణం ఏంటంటే పరలోకంలో పరిశుద్ధ స్థలంలోనికి మనకి ప్రవేశం. గాడిదకు యెరూషలేములో ప్రవేశం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రవేశం దొరికింది. ఆయన ద్వారా మనకు పరలోకంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధ ఆవరణలోనికి ప్రవేశం. తెర చిరిగింది మాట, 2 భాగాలుగా చిరిగింది. ఎప్పుడు? యేసుక్రీస్తు పునరుద్ధానం అయినప్పుడు. అది చూసాం. రెండో కారణం. మూడో కారణం ఏంటంటే పరిశుద్ధపరిచాడు. ఆ మందిరంలో ఉన్న బిజినెస్ చేసే వాళ్ళందరినీ బయటికి పారేశాడు. నీ హృదయంలో ఉన్న పాపపు ఆలోచనలు, తలంపులు ఇవన్నీ తీసేసి మన సాక్షిని కూడా ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. నాలుగవదిగా ఆయన మానసికంగా కూడా స్వస్థపరిచాడు, శారీరకంగా కూడా స్వస్థపరుస్తాడు, ఆత్మను కూడా స్వస్థపరుస్తాడు వాక్యం ద్వారా. ఆయన గాయపడిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఒక హెచ్చరింపు చూసాం. ఏంటి? ఈయన ఎవరో అనేది వాళ్ళకి తెలియలేదు. అందుకే ఎవరైతే ఆయన్ని జయం పలికారో, ఎవరైతే ఆయన స్తుతించారో, కనపరిచారో, ఆయనకు మట్టలు పట్టుకొని ఆ రోజు ఆర్భాటంగా ఆయన స్తుతించారో, అందులో చాలా మంది ఆయన సిలువ వేసేటప్పుడు ఆయన దగ్గర లేరు, వెళ్ళిపోయారు అన్నమాట. ఎందుకు? ఆయన పొలిటికల్ లీడర్లా చూశారన్నమాట. ఆయన అర్థం కాలే, శిష్యులు కూడా అర్థం కాలే. ఇది నాన్న మీకు అర్థమయ్యాడా? నిజంగా రాజుగా ఉన్నాడా? నిజంగా నీ మనసులో ప్రభువుగా ఉన్నాడా అనేది ప్రశ్న. ఒకవేళ మనసులో ప్రభువుగా లేకపోతే ప్రాకారం లేకుండా పట్టణం ఎలా ఉంటుందో, పాడైపోయిన పూర్వం ఎలా ఉంటుందో, మనసు కూడా అంచుకోలేని వాడు. మనసులో నుంచి పుట్టే ఆలోచనల వల్ల మన డెసిషన్స్ అనేవి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం, పాపపు డెసిషన్స్ తీసుకుంటాం, నష్టం తెచ్చే డెసిషన్ తీసుకుంటాం. అందుకే హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా, ప్రభువుగా, అన్ని విషయాల్లో, కుటుంబంలో, సంఘంలో, వ్యక్తిగతంగా ఆయన రాజుగా ప్రతిష్ఠించుకుంటే అప్పుడు దేవుడు అనుగ్రహించే ఈ మట్టల ఆదివారపు ఆశీర్వాదాలు మనం అందరం పొందుకుంటాం. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయగలక. లేట్ అయింది, కొంచెం క్షమించాలి.